వెరీ గుడ్. ఓకే, ఎస్టర్డేస్ క్లాస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్లో ఆల్మోస్ట్ ఒక 60-70% అయిపోయింది. ఇంకో 30% ఆర్ 40% ఉంది. ఎందుకంటే ఇది కూడా ఎక్కువ టైం పట్టింది. ఇంపోర్ట్ కీవర్డ్ ఎందుకమ్మా? చదివారు కాబట్టి అడుగుతున్నా. చదివాను అన్నారు కాబట్టి అడుగుతున్నా. కాన్ఫిడెన్స్ అడుగుతున్నా చెప్తారని. ఇంపోర్ట్ చేయడానికి. ఇంకా ఇంపోర్ట్ చేయడానికి. ఓకే, సో పూజిత చెప్పిన ఆన్సర్ స్టాటిక్ ఫీల్డ్స్ని స్టాటిక్ మెథడ్స్ని ఇంపోర్ట్ చేయడానికి కూడా కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేయడానికి ఒక క్లాస్లో ఉన్న అది క్లారిటీ ఉండని ఆన్సర్ చెప్పేటప్పుడు 100% క్లారిటీతో చెప్పాలని నిన్నే చెప్పా. కన్ఫ్యూజన్ ఉందా లేదా? ఇంకా ఉంది, ఆన్సర్లోనే ఉంది కన్ఫ్యూజన్. ఎలా చెప్పావు? క్లాస్లో అని చెప్పాలా? నేను చెప్పాను ఇప్పుడు ఫీల్డ్స్ని మెథడ్స్ని యూజ్ చేయడానికి అన్నావు. స్టాటిక్ ఫీల్డ్స్ని స్టాటిక్ మెథడ్స్ని యూజ్ చేయడం అంటే ఎక్కడైనా ఎలాగైనా యూజ్ చేయొచ్చు, నార్మల్గా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంపోర్ట్ కదా, ఇంపోర్ట్ చేయడానికి అంటే అయిపోయాయి. సో ఇంపోర్ట్ కీవర్డ్ దేనికి అంటే క్లాస్లో ఉన్న స్టాటిక్ ఫీల్డ్స్ని స్టాటిక్ మెథడ్స్ని ఇంపోర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తామని చెప్పాను. ఓకే కదా, థ్యాంక్ యూ. చదివారని అర్థమైందిలే, నేనేం తిట్టట్లేదు ఇవాళ. నెక్స్ట్, మెయిన్ మెథడ్ని పబ్లిక్గా ఎందుకు డిక్లేర్ చేయాలి? జేవిఎం కాల్ చేయగలగాలి అంటే పబ్లిక్గా డిక్లేర్ చేయాలి అని ఇంటర్వ్యూర్ కోసం జాగ్రత్తగా చెప్పండి పూర్తిగా. ఓకేనా, పర్లా. నెక్స్ట్, మెయిన్ మెథడ్ని ఓకే పబ్లిక్ అనేది ఏంటి? యాక్సెస్ మోడిఫైయర్. వెరీ గుడ్, యాక్సెస్ మోడిఫైయర్ అంట పబ్లిక్ అనేది. ఎన్ని యాక్సెస్ మోడిఫైర్స్ ఉన్నాయి జావాలో? 3 యాక్సెస్ మోడిఫైర్స్. ఏంటవి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ప్రైవేట్ స్కోప్ ఏంటి? డిఫాల్ట్ స్కోప్ ఏంటి? విత్ ఇన్ ద ప్యాకేజ్. ప్రొటెక్టెడ్ స్కోప్ ఏంటి? ఓకే, సో ప్రొటెక్టెడ్ అంటే సేమ్ ప్యాకేజ్లో ఎక్కడైనా వేరే ప్యాకేజ్లో అయితే చైల్డ్ కానీ సబ్ చైల్డ్ కానీ, అసలు చైల్డ్ అయితే చాలు, ఎలా చైల్డ్ అయినా పర్లా. పబ్లిక్ ఇన్ ఎనీ ప్యాకేజ్, అంతేగా. నెక్స్ట్, నాన్ యాక్సెస్ మోడిఫైర్స్ ఏమన్నా మీకు తెలిసిన కొన్ని చెప్పగలరా? స్టాటిక్, అబ్స్ట్రాక్ట్ అండ్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. స్టాటిక్ అని, అబ్స్ట్రాక్ట్ అని, ఫైనల్ అని, ఫైనలైజర్, ఫైనల్ అని, మన సింక్రనైజ్డ్ అని, వాలటైల్ అని, నేటివ్ అని, ట్రాన్సియంట్ అని, అసర్ట్ అని, ఇలా కొన్ని ఉన్నాయి. నేటివ్ చెప్పాను, ట్రాన్సియంట్ చెప్పాను, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మోడిఫైర్స్ అంటారు. అదే నాన్ యాక్సెస్ మోడిఫైర్స్ అంటాం, అంతే కదా. యాక్సెస్ కంట్రోల్ లెవెల్ 4 అని చెప్పాను కదా. ఎస్, మెయిన్ మెథడ్ రిటర్న్ టైప్ వైడే ఉంటుంది. అసలు వైడ్ అనేది ఏంటి? ఎంప్టీ డేటా టైప్. జావాలో మెయిన్ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తుందా? చేయదు. ఇంకో క్వశ్చన్ అడుగుతా మీకు, మెయిన్ మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చా? ఇట్స్ అన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మెయిన్ మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చా? అదేంటి కన్ఫ్యూజన్గా ఉన్నారు? రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చా రాయకూడదా? మాట మీద నిలబడండి, గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పాలి, ఇంకోసారి. అందరూ చెప్పట్లేదు, అందుకని అడుగుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. రాయకూడదు రిటర్న్ స్టేట్మెంట్ అన్నారు. రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు కానీ రిటర్న్ చేయలేం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లో కెన్ వి రైట్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ మెయిన్ మెథడ్ అంటే రాయొచ్చు. కెన్ ఎ మెయిన్ మెథడ్ రిటర్న్ ఎనీథింగ్? నో. ఏం సార్ ఇది రెండు ఒకేలా ఉన్నాయి, నాకు నా జీవితానికి అర్థం కావట్లేదు సార్, క్లారిటీ ఇవ్వండి అని అన్నారనుకో, ముందు అది క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. మెయిన్ మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు కానీ రిటర్న్ చేయలేము. అర్థం కాలేదు కదా? అర్థమైందా?
వెరీ గుడ్, అర్థమైంది అనమాట ఎలా అయితేనే. థర్డ్ ఎగ్జాంపుల్గా రాద్దాం. .NET ఎంప్లాయీస్ 3 members కావాలి. మీ కాలేజ్లో .NET బాగా తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పండి. మన ఇన్స్టిట్యూట్లోనే, అంటే మన కంపెనీలో ఇన్స్టిట్యూట్లో 3 members కావాలి. నా స్టూడెంట్ కంపెనీ పెడుతున్నాడంట, తను ఇక్కడే రిక్రూట్ చేసుకొని ఇక్కడే ప్రాజెక్ట్ చేస్తాడు ప్రస్తుతానికి కొన్ని నెలలు నా కంపెనీలో. ఎవరైనా మీ కాలేజ్లో బాగా .NET వచ్చిన వాళ్ళు, జావా ఇప్పుడు ఉంటాయి మన దగ్గర, అది కామన్, ఇది ఎక్స్ట్రా ఇప్పుడు మనకి .NET కూడా. క్లాస్ 3rd ఓకే అన్నయ్య. స్ప్రింగ్ అర్థం కాల. స్ప్రింగ్ వెబ్, ఆక్స్ బదులు వెబ్ అని పెడతారా? ఎవరు పెట్టారు? నీ పేరేంటి అసలు? అలా ఎవరు పెట్టరమ్మా? అంటే అర్థం అవ్వాలని. ఓకే, అది పక్కన పెడదాం. నేనేమన్నాను, మెయిన్ మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చా రాయకూడదా, అంతే కదా? ఇదేం స్టేట్మెంట్? ఏం రిటర్న్ చేస్తున్నా? కర్సర్ని రిటర్న్ చేస్తున్నట్టు ఓ రకంగా దాని మీనింగ్. కర్సర్ అంటే దీని తర్వాత ఏమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ అవి రన్ అవ్వు అంటే ఇక్కడి నుంచే జంప్ అయిపోద్ది, ఆగిపోద్ది ప్రోగ్రామ్. అర్థమైందా? కానీ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తున్నానా, స్టేట్లా 10, 20, 30, 40 ఇలా ఇచ్చారనుకోండి, 10ని రిటర్న్ చేస్తున్నట్టు, 10 ఇంటిజర్ కాబట్టి రిటర్న్ టైప్ ఇంటూ ఉండాలి. కానీ ఇలా రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు. సారీ, ఇలా లైన్స్ రాస్తే తన్నిద్ది కంపైలర్. చూడు, రన్ అయింది, కంపైల్ అయింది, రన్ అయింది. చూడండి, అలా చదువుకోవాలి. కంటిన్యూస్ చదువుకుంటుంది మా అమ్మాయి, చూసారా? మీరు ఉన్నారు చదవమంటే చదవపడలేదు. రన్ అయిందా లేదా? మరి దీని తర్వాత స్టేట్మెంట్స్ ఉంటాయి, రన్ అవుతాయి అవి? రన్ అవ్వవు. ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నా, ముందు కంపైల్ అయిద్దా అవుతా చెప్పండి? కంపైల్ అయ్యిద్ది, కాకపోతే ఎర్రర్ వస్తుంది ఒకటి. పైన స్టాటిక్ ఇంపోర్ట్ రాశానండి. మీకు స్టాటిక్ ఇంపోర్ట్ అంటే ఏంటో తెలియదు కదా? సారీ. ఇప్పుడు స్టాటిక్ ఇంపోర్ట్లు మీకు ఎందుకులేండి అప్పుడే. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ రాయాలిగా. చెప్తాది, క్లారిటీ ఇచ్చాక మనం మాట్లాడదాం. అందుకే ఎందుకు ఇంకా చెప్పలేదు కదా. బాబు నువ్వు ఇక్కడ ఉండవా బాబు? ఏంటమ్మా? జావా డాట్ లాంగ్వేజ్ డాస్టిక్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అంతా కరెక్టే. ఏమొచ్చింది? నేను కంపైల్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుందని చెప్పానా లేదా? కంపైల్ అయిద్ది అన్నారు మీరు, నేను కంపైల్ అయిద్ది కానీ ఒక ఎర్రర్ వస్తుందన్నాను. ఏంటో ఎర్రర్ చెప్పు. అన్రీచబుల్ స్టేట్మెంట్ అంట. రిటర్న్ స్టేట్మెంట్ రాసావు, ఇది రన్ అయితే ఇంక ఇది రన్ అయిద్దా? మరి రన్ అవునప్పుడు ఎందుకు రాసుకున్నా బంగారం? అన్రీచబుల్, అది అసలు రన్ అవ్వదు. ఆ స్టేట్మెంట్ ఎందుకు రాసావు అని అడుగుతుంది. ఇప్పుడు చెప్పి ఏమన్నాను?
ఏదో కండిషన్ రాసినట్టు బిల్డప్ ఇచ్చా. అదేమనుకుంటే తెలుసా, కండిషన్ ట్రూ అయితే రిటర్న్, లేకపోతే ఇది రన్ అయితే అనుకుంటుంది పాపం పిచ్చిది. కానీ అసలు విషయం ఏంటి, ఏం కండిషన్ పెట్టాను నేను ఇక్కడ? ఇప్పుడు కంపైల్ అయిద్దా లేదా? కంపైల్ అయిపోద్ది. అయ్యా స్వామి, ఇది భలే అప్డేట్ అయిపోతుంది కదా సంవత్సరం. అది కాదు, సారీ. ఇఫ్ కండిషన్ పక్కన సెమీకోలన్ పెట్టాను, తప్పున అదే మైండ్ ఇవాళ బాగా ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే, వెరీ గుడ్, పర్లా. కంపైల్ అయిందా? రన్ అయిందిగా. ఇప్పుడు ఏమైంది, వెల్కమ్ అని రన్ అయింది. కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూనా? ట్రూనే. అయితే ఏం రన్ అయింది? రిటర్న్ రన్ అయితే కర్సర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళింది బయటకు అంటే, ఈ మెయిన్ మెథడ్ ఎవడు కాల్ చేసాడో అక్కడికి పోద్ది, కర్సర్ జేవీఎం దగ్గర పోద్ది. అర్థమైందా? దట్స్ ఇట్. ఓకేనండి, ఇప్పుడు చెప్పండి, మెయిన్ మెథడ్లో రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చా రాయకూడదా? అది ఆన్సర్. మెయిన్ మెథడ్ ఏదైనా వాల్యూని రిటర్న్ చేయగలదా? చేయలేదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటి? క్యాన్ మెయిన్ మెథడ్ రిటర్న్ ఎనీ వాల్యూ? నో, it can't return any value. Can we write a return statement in main method? Yes. We can write a return statement which returns nothing. It only moves the cursor out of a method. మెథడ్ బయటికి కర్సర్ని మూవ్ చేస్తుందండి. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎలాగో కాపీ చేసినట్టున్నాను ఎగ్జాంపుల్ని. ఎగ్జాంపుల్ ఏమ్మా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? నువ్వే కాదు, ఎవరైనా ఈ డౌట్ అడిగితే. డౌట్ ఏంటంటే, మెయిన్ మెథడ్ ఉంది, మెయిన్ మెథడ్లో ఒక ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేశాను, ఆర్గ్యుమెంట్ నేమ్ ARGS అనే ఉండాలా, ఏదైనా ఉండొచ్చా? ఉంటే ఎందుకు ఉండాలి? ఏదైనా ఎలా కుదిరిద్ది? అది ఎట్లా పాసిబుల్? అదేగా మన క్వశ్చన్. అక్కడ ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక రిఫరెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేయి. అది స్ట్రింగ్ టైప్ అయి ఉండాలి, సింగిల్ సబ్స్క్రిప్ట్ యూజెస్ డిక్లేర్ చేసి ఉండాలి, అంతే. సో మెయిన్ మెథడ్ స్ట్రింగ్ అరేని ఆర్గ్యుమెంట్గా తీసుకునేటట్టు రాస్తే చాలు. అక్కడ ఆగ్స్ ఉందా, జిలానియన్ ఉందా, లేకపోతే ఇంకేదైనా ఉందా, నేమ్తో సంబంధం లేదు. అది రిఫరెన్స్ వేరియబుల్ అయి ఉంటే చాలు. ఏ టైప్?
స్ట్రింగ్ టైప్ సింగిల్ సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి డిక్లేర్ చేసింది అయి ఉండాలి, అంతే. ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నది system.out.println, అవునా కదా? ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఇంకా చాలు. వాట్ ఈస్ సిస్టమ్? It is a predefined class existed in the java.lang package. చాలా స్లో ఉంది, ఇమేజ్ ఎక్కువ ఉన్నాయి, ఇమేజ్ వల్ల అవుతుంది. ఈ నోట్స్లో ఇమేజ్ ఎక్కువ పెట్టేసాను, దానివల్ల స్లో అయిపోయింది. సో ఇట్ ఈస్ ఎ ప్రిడిఫైన్ క్లాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద java.lang ప్యాకేజ్. సిస్టమ్ అనే క్లాస్ ఎక్కడుంది అంటే ల్యాంగ్ ప్యాకేజ్లో ఉంది, ప్రిడిఫైన్ క్లాస్ అని చెప్పా. నెక్స్ట్, ఈ సిస్టమ్ అనే క్లాస్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ వేరియబుల్స్ 3 ఉన్నాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. It is a predefined class existed in the java.lang package. It contains 3 important fields. సిస్టమ్ అనే క్లాస్లో అంట 3 ఇంపార్టెంట్ వేరియబుల్స్ ఉన్నాయంట. ఇదిగో క్లాస్ రాయటం మీకు వచ్చు కదా, వాటర్ కావాలా అక్కనడు, శ్వేత అక్కనడు. మమ్మీ క్లాస్లో లేదా? అది ఇస్తానంటుంది వెళ్ళి. క్లాస్ అంటే ఇదే కదమ్మా, మనకు తెలిసిందేగా. సిస్టమ్ అనే క్లాస్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం, ఇలాగే ఉంటుంది, మనం రాసిన క్లాస్ లానే ఉంటుంది. ఎందుకు కొత్తగా ఉంటుంది, అంతే కదా. ఇంకా మీకు కావాలనుకుంటే జావా పి అనే కమాండ్ ద్వారా java.lang ప్యాకేజ్లో ఉన్న సిస్టమ్ అనే క్లాస్ని ఒక్కసారి మీరు చూడొచ్చు. ఈ సిస్టమ్ అనే క్లాస్ చూడండి ఒకసారి, java.lang ప్యాకేజ్లో ఉన్న సిస్టమ్ క్లాస్. దిస్ క్లాస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఫైనల్ అండ్ దిస్ క్లాస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్. దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి, ఇన్, అవుట్, ఈఆర్, అవునా కదా? అదే ఇక్కడ చెప్తున్నా. సిస్టమ్ అనే క్లాస్ పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్న క్లాస్, ఫైనల్గా డిక్లేర్ చేస్తున్న క్లాస్. ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు అడగకూడదు, నేను చెప్పను, తర్వాత చెప్పుకుందాం. ఫైనల్ అంటే ఏంటి, ఫైనల్ క్లాస్ అంటే ఏంటి, నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలా, మీరు కూడా అస్సలు పట్టించుకోవద్దు, వదిలేసేయండి. సో సిస్టమ్ అనే క్లాస్ పబ్లిక్గా కాదా? పబ్లిక్ క్లాస్. ఏ ప్యాకేజ్లో ఉందంట? java.lang ప్యాకేజ్లో ఉన్న క్లాస్ అంట. ఈ క్లాస్లో ఇన్ ఒకటి, అవుట్ ఒకటి, ఈఆర్ఆర్ ఒకటి, 3 ఫీల్డ్స్ ఉన్నాయంట. ఆ 3 ఫీల్డ్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయి నువ్వు. పబ్లిక్గా డిక్లేర్ చేస్తుంది వేరియబుల్ పబ్లిక్, మరి ఇది కూడా పబ్లిక్. కాలేజ్కి వెళ్ళావు మళ్ళీ? చెప్పినా నేను నమ్మేవాడిని. స్టాటిక్ ఇన్, అవుట్, ఈఆర్ఆర్, ఈ 3 ఫీల్డ్స్ ఓ క్లాస్లో ఉన్నాయని చెప్పాను, పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నాయి అన్నాను. చూడంగానే మీకు ఒకటి అర్థమైపోయి ఉండాలి,
ఈ ఇన్ అనే వేరియబుల్ కానీ అవుట్ అనే వేరియబుల్ కానీ ఈఆర్ఆర్ అనే వేరియబుల్ కానీ పబ్లిక్గా డిక్లేర్ చేశాం కాబట్టి సిస్టమ్ క్లాస్లోనే కాకుండా అదర్ క్లాస్లో కూడా యాక్సెస్ చేయొచ్చు అని. అంతేగా. మరి స్టాటిక్ కదా ఇవన్నీ. వేరే దగ్గర ఎక్కడైనా కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేసుకుంటాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అంట ఒకరు చెప్పారు, పెద్ద ఆయన. ఎవరు చెప్పారు చెప్పుకోండి చూద్దాం. క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలా? క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. ఎలా? అంతేనా కదా? వేరే దగ్గర ఎక్కడ కాల్ చేయాలన్నా ఈ వేరియబుల్ స్టాటిక్ కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్ ని క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు అని చెప్పానా? స్టాటిక్ వేరియబుల్స్ ని క్లాస్ వేరియబుల్స్ అని అంటారని కూడా చెప్పానా లేదా? ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అవి. ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అయితే ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్స్ అంటే క్లాస్ వేరియబుల్స్ అవి, క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు అని చెప్పుకున్నామా నిన్న? ఎస్. సో ఇన్ అని సిస్టమ్ డాట్ ఇన్ అని కాల్ చేయొచ్చు అయితే, అలాగే సిస్టమ్ డాట్ అవుట్ అని కాల్ చేయొచ్చా? సిస్టమ్ డాట్ ఈఆర్ఆర్ అని కాల్ చేయొచ్చా? అలాగే చేసుకున్నా చూడు కావాలంటే ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ డాట్ జావా ఒక్కసారి చూడు నాయన. స్టోరీ అంతా విన్నారు? బాగుందా? నేను క్వశ్చన్ అడగొచ్చా? అవుట్ అనే వేరియబుల్ ఎక్కడ ఏ క్లాస్లో ఉందో చెప్పండి చూద్దాం. అయితే ఓకే, ఆ అవుట్ అనే వేరియబుల్ స్టాటికా కాదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు అవుట్ అనే వేరియబుల్ని చూసి సిస్టమ్ క్లాస్లో అవుట్ అనే వేరియబుల్ ఉంది సార్, స్టాటిక్ వేరియబుల్ సార్, అందుకే సిస్టమ్ డాట్ అవుట్ అని కాల్ చేశాను సార్. అవునా? థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అనేది ఇంటీజరా, ఫ్లోటా, డబ్బులా? చెప్పండి. ఇంటా, ఫ్లోటా, డబ్బులా? ఇంటా, ఫ్లోటా, డబ్బులా? ఇంటా, ఫ్లోటా, డబ్బులా? ఇవాళ క్లాస్ కొద్దిగా అర్థం కాకపోవచ్చు, జాగ్రత్తగా విను. ఇవాళే వచ్చావు కదా అందుకని. కొద్ది మధ్యలో ఉంది ఒక ప్రోగ్రామ్, అందుకని అర్థం కాకపోవచ్చు. ట్రై చేయి, వినిపోయేదే ఉంది. ఓకే, సిస్టమ్ అనే క్లాస్లో ఇన్, అవుట్, ఈఆర్ఆర్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయన్నాను? స్టాటిక్ ఫీల్డ్సా కాదా అవి? ఎస్. ఈ 3 ఫీల్డ్స్ని ఎలా డిక్లేర్ చేసాం ఇక్కడ చూడండి. సారీ, ఇన్ అనేది ఇంటా, ఫ్లోటా, డబుల్ అని అడిగా. అలాగే అవుట్ అనేది ఇంటా, ఫ్లోటా, డబుల్ అని అడిగా. ఈఆర్ఆర్ అనేది ఇంటా, ఫ్లోటా, డబుల్ అని అడిగా. అడిగితే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పు. ఇన్ అనేది ఇంటా, అవుట్ అనేది ఫ్లోటా, ఈఆర్ఆర్ అనేది డబులా? ఏది డేటా టైప్ ఏమైనా కనిపిస్తుందా? ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ కనిపించట్లా. ఇది వేరియబుల్ అయినప్పుడు ఇది డేటా టైపే కదా. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం, వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే డేటా టైప్ వేరియబుల్ నేమ్ అని. అవునా కదా? మరి ఇది వేరియబుల్ అని నేను చెప్పానా లేదా? చెప్పా. మరి ఇదేంటో చెప్పు నాన్న. డేటా టైప్. అలాంటి డేటా టైప్స్ ఉంటాయా? అది ఏమైంటుంది చెప్పగలరు ఏమన్నా? క్లాస్ నేమ్. అది క్లాస్ నేమ్ని డేటా టైప్గా యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఏమంటారు? కరెక్టే. క్లాస్ నేమ్ని డేటా టైప్గా యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. చెప్పున్నాం కదా. క్లాస్ నేమ్ని కానీ, ఇంటర్ఫేస్ నేమ్ని కానీ, ఈనమ్ నేమ్ని కానీ, అనోటేషన్ నేమ్ని కానీ యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటామని చెప్పుకున్నాం కదా. క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ 1 or more సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసిన రిఫరెన్స్ వేరియబుల్ అన్నాను. ప్రిమిటివ్ డేటా టైప్ విత్ కాంబినేషన్ ఆఫ్ 1 or more సబ్స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన, ప్రిమిటివ్ కాంబినేషన్ ఆఫ్ 1 or more సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసిన దాన్ని కూడా రిఫరెన్స్ వేరియబుల్ అంటారని చెప్పుకున్నాం. ఇక్కడ ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి చెప్పండి మనకు తెలిసి. జావాలో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పుకోకపోయినా ముందే చెప్పేసాం. ఇది ఏంటంటే అవి బైట్, షార్ట్, ఇన్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్. బైట్, షార్ట్, ఇన్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ మొత్తం 8 ఉన్నాయి. దాంట్లో ఏ డేటా టైప్ యూజ్ చేసినా చూడు ఇన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయడానికి. అనాలిసిస్ అబ్బా, చూడంగానే చెప్పేయాలి.
చూడంగానే చెప్పేసేయాలి, అదంతే లెక్క. నా లెక్క ప్రకారం నువ్వు డైలీ చదివి ఉంటే చెప్పేసేయాలి. ఏంటో తెలుసా అనాలిసిస్? డేరివేటివ్స్ ఎన్ని అని చెప్పా? ప్రిమిటివ్ డేరివేటివ్స్ 8 ఉన్నాయి. ప్రిమిటివ్ డేరివేటివ్స్ యూజ్ చేసి డిక్లేర్ చేశాను ఇన్ అనే వేరియబుల్ని. మరి ప్రిమిటివ్ డేరివేటివ్ కాకపోతే ఏమై ఉంటుంది? అది ప్రిమిటివ్ డేరివేటివ్ కాదు అనుకుందామా? కాకపోతే ఇంకేమై ఉంటుంది తెలుసా? అది క్లాస్ అయినా ఉండాలి, ఇంటర్ఫేస్ అయినా ఉండాలి, ఎన్యుమరేషన్ అయినా ఉండాలి, అనోటేషన్ అయి ఉండాలి, లేకపోతే ఎరే టైప్ అయి ఉండాలి. ఎరే టైప్ కానే కాదు. ఇన్ని పక్కన ఏమైనా సబ్స్క్రిప్ట్స్ కనిపిస్తున్నాయంటే మీకు? అంటే ఈ 4లో ఏదో ఒకటి అయి ఉండాలా లేదా? దాన్ని బట్టి నువ్వు చెప్పు. తప్పు చెప్పినా పర్లే. ఇప్పుడు ఆ 4 ఒక పేరు చెప్తా చాలు. అర్థమైందని చెప్పింది. థ్యాంక్ యూ. మరి ఇన్ అనేది నేను డిక్లేర్ చేశానే ఏ డేటా టైప్ యూజ్ చేసి? ఇంటా, ఫ్లోటా, డబులా, క్యారెక్టరా, బూలియనా? ఒక క్లాస్ నేమ్. అలా అనలైజ్ చేసి చెప్పేసేయచ్చు నువ్వు క్లాస్ నేమ్ అని. మరి ఇదేంటో క్లాస్ నేమ్. ఇది ఏమిటి మానవా? ఈ క్లాస్ ఏ ప్యాకేజీలో ఉందో నువ్వు చెప్పలేవుగా. అర్థమైందని చెప్పింది. మరి ఈ క్లాస్ ఏ ప్యాకేజీలో ఉంది చెప్పు. మరి ఈ క్లాస్ ఏ ప్యాకేజీలో ఉంది? అరే ఇది ఒకటేరా భయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇన్ అనే వేరియబుల్ని ఏ క్లాస్ నేమ్ యూజ్ చేసి డిక్లేర్ చేసా? అవుట్ అనే వేరియబుల్ని అంతే. చాలా కష్టం అనే క్లాస్లో, అదే సిస్టమ్ అనే క్లాస్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇన్ స్టాటిక్ ఫీల్డ్, అవుట్ స్టాటిక్ ఫీల్డ్, ఈఆర్ఆర్ స్టాటిక్ ఫీల్డ్. ఇన్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్, అవుట్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్, ఈఆర్ఆర్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. ప్రింట్ స్ట్రీమ్ టైప్ వేరియబుల్ అంటావా? ఓకే. ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాస్, ఇన్ అనేది రిఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఓకేనా? ప్రింట్ స్ట్రీమ్ అనేది క్లాస్, అవుట్ అనేది రిఫరెన్స్ వేరియబుల్. ప్రింట్ స్ట్రీమ్ అనేది క్లాస్, ఈఆర్ఆర్ అనేది రిఫరెన్స్ వేరియబుల్. ఇప్పుడు ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఆ రిఫరెన్స్ వేరియబుల్లో మేబీ మనం స్టోర్ చేస్తే ఏం స్టోర్ చేయగలమండి? ఈ రిఫరెన్స్ వేరియబుల్లో ఏ అడ్రస్ని స్టోర్ చేయొచ్చు? ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అని చెప్పుకున్నాం మనం. అలానే స్టోర్ చేయగలం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అంట, ఎందుకంటే ఆబ్జెక్ట్ అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అంట కావాలంటే. రిఫరెన్స్ వేరియబుల్ అన్నా తప్పేం లేదు, అదే కరెక్ట్. ఆబ్జెక్ట్ అన్నా ఓకే. అవుట్ అనేది ఏంటి? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఈఆర్ఆర్ అనేది ఏంటి? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ 3 ఇంపార్టెంట్ స్టాటిక్ ఫీల్డ్స్. అన్ని స్టాటిక్ ఫీల్డ్సేగా. ఇన్, అవుట్, ఈఆర్ఆర్. ఎగ్జాంపుల్ ఇచ్చా, పబ్లిక్ ఫైనల్ క్లాస్ సిస్టమ్. సిస్టమ్ అనే క్లాస్లో ఇన్ ఉంది, అవుట్ ఉంది, ఈఆర్ఆర్ ఉంది. ఇన్ అనేది ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్, అవుట్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్, ఈఆర్ఆర్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. అవునా కదా? ఇన్పుట్ స్ట్రీమ్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎక్కువ లేదులే కొద్దిగా. ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద జావా.io ప్యాకేజ్. కరెక్టా కదా? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఎక్కడ ఉంది మరి? ఐఓ ప్యాకేజ్లోనే ఉంది. సో ఐఓ ప్యాకేజ్లో ఉన్న ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇన్, ఐఓ ప్యాకేజ్లో ఉన్న ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అవుట్ అండ్ ఈఆర్. ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. అక్కడ ఏం చేస్తున్నాం మనం? ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎంప్లాయీ అనే ఒక క్లాస్ ఉంది అనుకోండి, అనుకున్నారా? ఆ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ E1. అదేనండి, E1 అనేది రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ అయింది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. ఓకేనా? సో E1 ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. E1 డాట్ డిస్ప్లే అన్న. ఓకేనా?
డిస్ప్లే అనేది ఏంటో చెప్పండి. మెథడా? ఎలా చెప్పగలిగారు మెథడ్ అని? ఓపెన్ క్లోజ్ పెరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మెథడ్ అంటాం, అంతే కదా? మరి కరెక్టే కానీ మీరు చెప్పింది అయితే. సో అది మెథడేనా డిస్ప్లే అనేది? మెథడే. నేను ఇప్పుడు అది మెథడ్ అనగానే ఇలా చూడాలి తప్ప ఇట్లా అనకూడదు. సంథింగ్ ఫియర్, తప్పు చెప్పేశానేమో. ఎక్స్ప్రెషన్స్ అర్థమైంది నేను చెప్పింది. నేను మెథడ్ అనగా నువ్వు అలా చూసావంటే వెంటనే నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేదనమాట. అది నేను చెక్ చేసింది. అంటే 100% క్లారిటీతో మీరు మెథడ్ అన్న సంగతి తెలియట్లేదు ఇంకా. ఇప్పుడు ఫిక్స్ అవ్వండి. పెరెన్సెస్ కనిపిస్తే 99.9999% అది మెథడే. ఆ 0.000000001% ఏంటో తెలుసా? కన్స్ట్రక్టర్ కూడా అలానే ఉంటుంది కాబట్టి అందుకే తక్కువ పర్సెంటేజ్ ఇచ్చేద్దాం, ఎక్కువ పర్సెంటేజ్ దేనికి ఇద్దాం? మెథడ్కే ఇచ్చేద్దాం. ఇప్పుడు చెప్పండి, డిస్ప్లే అనేది ఏంటి? మెథడా? అది ఈ మెథడ్ ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి. అది ఆన్సర్. అది నా క్వశ్చన్. ఎంప్లాయీ క్లాస్లో ఉందని ఎలా చెప్పగలిగారు? E1.display అన్నాను, డిస్ప్లేని మెథడ్ అన్నారు, ఒప్పేసుకున్నా. డిస్ప్లే మెథడ్ ఎంప్లాయీ క్లాస్లో ఉందని ఎలా చెప్పగలిగావు? E1.displayని కాల్ చేస్తే E1 అనేది ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎంప్లాయీ క్లాస్లో ఉన్నట్టు, మరి ఇంకేట ఉంటుంది? అంతేనా కదా? థ్యాంక్స్, ఆన్సర్ చెప్పేశారు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. చాలా కష్టం. డాట్ ఇన్ డాట్ సిస్టమ్ అనేది క్లాస్ అని తెలుసా అన్న? ఈ క్లాస్లో ఇన్ అనే ఒక వేరియబుల్ ఉంది, స్టాటిక్ ఫీల్డ్ అది, పబ్లిక్ ఫీల్డ్ అది. దాన్ని కూడా ఇన్పుట్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇన్ డాట్ రీడ్ అన్న, రీడ్ అంటే ఏంటి? మెథడ్. అది మెథడేగా, అది భయపడద్దు అనేది నేను. రీడ్ అనేది మెథడా కాదా? అది కావాలంటే మెథడ్లైనా చేయండి, అది మెథడ్ అని ఫిక్స్ అవ్వండి. అర్థమైంది నేను చెప్పింది? థ్యాంక్స్. అది చెప్పండి, రీడ్ అనేది మెథడా కాదా? ఎవడన్నా చెప్పేది అది మెథడ్ అయితే, అంతేనా కాదా? థ్యాంక్ యూ. ఆ మెథడ్ ఇప్పుడు ఎక్కడుందో చెప్పండి. ఎక్కడుంది? పక్కా రీడ్ మెథడ్ ఎక్కడుందండి చెప్పగలుగుతారా? ఇన్ డాట్ రీడ్ అని కాల్ చేస్తానా లేదా? సో రీడ్ అనేది మెథడ్ అని ఒప్పేసుకున్నా, ఇన్ డాట్ రీడ్ అని కాల్ చేశాను కాబట్టి దాన్ని బట్టి చెప్పొచ్చు ఈ రీడ్ మెథడ్ ఎక్కడ ఉంది అంటే ఇన్ అనేది ఏ క్లాస్ ఆబ్జెక్ట్? ఇన్పుట్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్. అంటే ఇన్పుట్ స్ట్రింగ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అనమాట రీడ్ మెథడ్. థ్యాంక్ యూ, సూపర్. బాబు ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోతే ఫాస్ట్ అయినా మధ్యలో క్వశ్చన్స్ అడగొచ్చు, మీ ఉనికిని చాటుకోండి. సమయం లేదు మిత్రమా. మీరున్నారని అందరికీ తెలిసేటట్టు చేయండి. నిజంగా ఇక్కడ ఇలా చెప్తున్నట్టుంది కానీ మీకు చెప్తున్నట్లేదు, అందుకనే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అన్న 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 ప్రింట్ఎల్ఎన్ అంటే ఏంటి? మెథడ్. ఏడున్నది? అంతే, ప్రింట్ స్ట్రింగ్ క్లాస్లో ఉంది, అంతే కదా? థ్యాంక్ యూ. ఇలాంటి తెగ ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చెప్పు, ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ ఎక్కడుంది? అంతే. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం రాసుకోవాలి, అంతే. సిస్టమ్ అంటే ఏంటి? ప్రీడిఫైన్ క్లాస్. అవుట్ అంటే ఏంటి? ఆ సిస్టమ్ క్లాస్లో ఉన్న వేరియబుల్, రిఫరెన్స్ వేరియబుల్ అన్న పర్లా, ప్రింట్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్ అన్న పర్లా. ఈఆర్ఆర్ ఏంటి? ప్రింట్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్. అవుట్ ఏంటి? ప్రింట్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఏ క్లాస్లో ఉంది? ఈ వేరియబుల్స్ సిస్టమ్ క్లాస్లో ఉన్నాయి. స్టాటిక్ ఇవి, అవును, అందుకే క్లాస్ నేమ్తో కాల్ చేసాం, అవునా? ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్ స్టాటిక్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్? ఒక్క నిమిషం. ప్రింట్ఎల్ఎన్ మెథడ్ అడిగా. ఓకే, రీడ్ మెథడ్. రీడ్ అనే మెథడ్ ఉంది కదా, స్టాటిక్ మెథడా ఇన్స్టాన్స్ మెథడా? మాధురి ఏమో ఇన్స్టాన్స్ అని చెప్పింది. ఈ బంగారం నువ్వేమన్నావు? స్టాటిక్ అన్నావు. నువ్వు ఇన్స్టాన్స్ అన్నావు. నేను స్టాటిక్ అంది, నువ్వు ఇన్స్టాన్స్ అన్నావు. ఇంకా ఓట్లు ఎటు ఎక్కువ అయితే ఆళ్ళకి వేద్దాం, అర్థమైందా? మా బంగారం అమ్మాయి స్టాటిక్ చెప్పాడు. శివాన్న చెప్పిండు అన్న స్టాటిక్ అని చెప్పిండు. స్టాటిక్. అనీష్ కూడా స్టాటిక్ అని చెప్పారు. థ్యాంక్ యూ. అనీష్ అండ్ శివ చెప్పిన ఆన్సర్ స్టాటిక్ ఎక్కువ ఉంది. అయితే స్టాటికే ఆన్సర్. రాంగ్ అయినా పర్లేదు, తర్వాత విషయం తర్వాత. అర్థమైందా? ఆన్సర్ రాంగ్.
స్టాటిక్ అని ఎలా చెప్పారు? నేనేమన్నా క్లాస్ నేమ్తో కాల్ చేశానా ప్రింట్ ఎలిమెంట్ మెథడ్ని? ప్రింట్ ఎలిమెంట్ మెథడ్ ఎక్కడుంది? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ప్రింట్ స్ట్రీమ్ డాట్ ప్రింట్ ఎల్ అని కాల్ చేశానా? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ప్రింట్ ఎల్ అని మెథడ్ ఉంది కాబట్టి ఆ ప్రింట్ ఎల్ మెథడ్ ని ప్రింట్ స్ట్రీమ్ డాట్ ప్రింట్ ఎల్ అని కాల్ చేస్తుంటే నువ్వు 100% చెప్పొచ్చు ఇట్ ఈస్ స్టాటిక్ మెథడ్ కాదా? ఇప్పుడు చెప్పు, రీడ్ మెథడ్ ఏ క్లాస్ లో ఉంది? ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉంది. ఇప్పుడు రీడ్ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్ స్టాటిక్ మెథడ్? అదే స్టాటిక్ మెథడ్ అయితే ఇన్పుట్ స్ట్రీమ్ డాట్ రీడ్ అని కాల్ చేయాలిగా. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎందుకు కాల్ చేశాను? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తున్నాం అంటే 99% ఫిక్స్ అయిపో. ఏమని? అది ఇన్స్టాన్స్ మెథడే, 100% ఫిక్స్ అవ్వచ్చు. 99 అనడానికి ఒక రీజన్ ఉందిలే, ఊరికి జ్ఞానంగా తర్వాత మాట్లాడదాం. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేస్తున్నామంటే, ఆబ్జెక్ట్ ని యూజ్ చేసే కాల్ చేస్తున్నామంటే ఇన్స్టాన్స్ మెథడ్, క్లాస్ నేమ్ తో కాల్ చేస్తే స్టాటిక్ మెథడ్. రీడ్ మెథడ్ ని ఆబ్జెక్ట్ యూజ్ చేసే కాల్ చేసా, println మెథడ్ ని ఆబ్జెక్ట్ యూజ్ చేసే కాల్ చేసా. సో println is a predefined method exists in the print stream class and it is an instance method. Next, read method, it is a predefined method exists in the input stream class and it is a instance method. Thank you. సగం ఆన్సర్స్ మీరే చెప్పేశారు, నాకు నచ్చింది ఇవాళ క్లాస్. రేపటి నుంచి చెప్పొద్దు. ఇదిగో ఇక్కడ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటాను, ఇక్కడికి వచ్చేద్దాం. ఇన్ గురించి మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్, అవునా కాదా? ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ క్లాస్. ఏ క్లాస్ లో ఉంది ఈ ఆబ్జెక్ట్? ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ సిస్టమ్ క్లాస్ లో ఉందనలా. ఆ క్లాస్ వేరు, ఈ క్లాస్ వేరు. అర్థమైందని చెప్పింది. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ సిస్టమ్ క్లాస్ లో ఉంది. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్. రీడ్ మెథడ్ గురించి, ఇట్ ఈస్ ఎ మెథడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. మళ్ళీ అవుట్ కొద్దాం. అవుట్ ఈస్ ఎ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ క్లాస్. ఓకేనా? అవుట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ స్టాటిక్. println method is existed in the print stream class. It is used to print the data అన్నాను, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నేను ERR ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్టేగా, సిస్టమ్ క్లాస్ లోనే ఉందిగా, స్టాటిక్ గా డిక్లేర్ చేసే ఉందిగా. println అనేది ఎక్కడ ఉంది? ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉంది. ERR.println అని కాల్ చేయొచ్చుగా. దీని గురించి చెప్తా. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కాబట్టి చూడండి, ప్రోగ్రామ్ అంతా బాగా అర్థమైనట్టుంది. ఇప్పుడు ఇంపోర్ట్ ఎందుకు? ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయడానికి లేదా క్లాస్ లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ ఇంపోర్ట్ చేయడానికి. పబ్లిక్ ఎందుకు డిక్లేర్ చేస్తాం? మెయిన్ మెథడ్ జేవిఎం మెయిన్ మెథడ్ కాల్ చేయాలంటే పబ్లిక్ గా ఉండాలి. జేవిఎం ఎప్పుడు మెయిన్ మెథడ్ ని క్లాస్ నేమ్ తోనే కాల్ చేస్తుంది కాబట్టి స్టాటిక్ గా డిక్లేర్ చేసి ఉండాలి. మెయిన్ మెథడ్ రిటర్న్ టైప్ ఎప్పుడు వైడ్ ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. కావాలంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు కర్సర్ ని మూవ్ చేయడానికి, జంప్ చేయించడానికి మెయిన్ మెథడ్ నుంచి బయటికి. స్ట్రింగ్ ఆర్గ్స్ ఏంటి? టు హ్యాండిల్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్స్ అనేది యాక్చువల్గా రిఫరెన్స్ వేరియబుల్. మెయిన్ మెథడ్ ఆల్వేస్ టేక్ స్ట్రింగ్ అరేస్ అన్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడైనా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని జేవిఎం తీసుకుని జేవిఎం ఒక స్ట్రింగ్ అరేని క్రియేట్ చేసి ఆ స్ట్రింగ్ అరేలో ఆ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని పెట్టి జేవిఎం మెయిన్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ కి ఆ స్ట్రింగ్ అరేని పాస్ చేస్తుంది. ఫాస్ట్ అయిందా? అర్థమైనట్టేనా? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఫాస్ట్ అయిందా? ఫాస్ట్ అయిందా? అయితే నేను చెప్పేసింది కదా, చదివి ఉంటాం అనుకున్నా, చదవలేదనమాట, అందుకు నీకు ఫాస్ట్ అయింది. ఫాస్ట్ అయినా అర్థమైంది. క్లియర్ కలుపుతారా? థ్యాంక్ యూ. ఫాస్ట్ అయినా ముందు ఫాస్ట్ అయింది అన్నాడు, తర్వాత ఫాస్ట్ అయినా అర్థమైందంట. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఎందుకంటాం అంటే అది అంతేలే, నాకు అలవాటు అయిపోయింది, ఊతపదం అయిపోయింది ఈ మధ్యన. తిట్టాలన్నా తిట్టును, థ్యాంక్ యూ అనేస్తా. ఎక్కడున్నా ఉన్నాయి స్ట్రింగ్ ఆర్గ్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఆ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని జేవిఎం తీసుకుని ఎన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామో ఆ కౌంట్ ఒక స్ట్రింగ్ అరేని, సింగిల్ డైమెన్షనల్ స్ట్రింగ్ అరేని క్రియేట్ చేసి, ఎవరు? జేవిఎం. నువ్వు ఇచ్చిన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆ స్ట్రింగ్ అరేలో పెట్టేసి ఆ అరేని, లేదా అరే అడ్రస్ అంటే ఇంకా బాగుంటుంది, జేవిఎం మెయిన్ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ కి పాస్ చేస్తుంది. System is a predefined class existed in the java.lang package. Out is a print stream class object and also called a static variable existed in the system class.
Println is a predefined method exists in the print stream class and it is instance method. ఓకేనా అయిపోయింది ఎక్స్ప్లెనేషన్ మొత్తం. మరి println మెథడ్ దేనికి యూజ్ చేస్తారు? టు ప్రింట్ ద డేటా. సింపుల్గా చెప్పాలంటే println is used to అంతే. ఇప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసి నేను ఏం చేశాను, వెల్కమ్ టు జావా అనే ఆ స్ట్రింగ్ని కమాండ్ ప్రాంప్ట్లో ఇక్కడ ప్రింట్ చేస్తానా లేదా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే చెప్పినందుకు. వెల్కమ్ టు జావా. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అయిపోయింది. ఏంటి ఏమన్నా ఏంటి ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో println అనే మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్. ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ రెండు ఉన్నాయి. చెప్తాను కొద్దిసేపు. ఒక్కసారి ఇన్ అనేది ఏ క్లాస్ ఆబ్జెక్ట్ ఒకసారి చూడు. ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్. రెండింటిలోనూ కామన్గా కనిపించిన ఒక వర్డ్ పేరు చెప్పండి. అంటే ఏంటి? జావాలో స్ట్రీమ్స్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్ట్రీమ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్ట్రీమ్ అంటే ఏంటి నాకు అది తెలియాలి, తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ స్ట్రీమ్? యాక్చువల్గా ఇప్పుడు చెప్పేది కాదు అది, కానీ నేను చెప్తా ఇప్పుడే. ఫస్ట్ ప్రోగ్రాంలోనే చాలా అయిపోతుంది. స్ట్రీమ్స్ అంటే కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ స్ట్రీమ్స్ మీద ప్రోగ్రామ్స్ చెప్పుకుంటాం. అప్పుడు అది మెయిన్ మూవీ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదేంటి? ట్రైలర్. ట్రైలర్లో మొత్తం చూపించకూడదు, కానీ క్లారిటీ వచ్చేస్తుంది. ఏం క్లారిటీ వస్తుందంటే సినిమా ఎట్లా ఉంటుందో క్లారిటీ వచ్చేటట్టు ఒక క్లారిటీ ఇద్దామని. స్ట్రీమ్ అంటే ఏంటి? సో మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ఏ స్ట్రీమ్? ఇదంతా అయిపోయాక అప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఓ పని చేద్దాం, ఆల్రెడీ వీటికి కూడా నోట్స్ నేను ప్రిపేర్ చేసి ఉంటాను కదా, అది ఇక్కడ పెట్టేద్దాం. ఫాస్ట్ అయింది కోడింగ్ చెప్పడం, ఫాస్ట్ అయింది. ఎందుకంటే నిజం చెప్తున్నాగా, కోర్ జావా వ్యాస్ట్, అడ్వాన్స్ జావా కంటే కోర్ జావా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ జావా ఈ ఫ్రేమ్వర్క్స్ అంటారు మళ్ళీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కానీ కోర్ బాగా చెప్పుకోవాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే. లేటెస్ట్ వెర్షన్ 8 సంథింగ్ నడుస్తుంది. 1.8 అంటే సరిపోతులే. సో జేడీకే 8 కాబట్టి లేటెస్ట్ వెర్షన్, చాలా కొత్త ఫీచర్స్ కూడా వచ్చేసాయి. మొత్తం కలిపి జావా చాలా ఎక్కువ ఉంది. అందుకే అవన్నీ చెప్పడానికి మనకు టైం సరిపోదు. ప్రతిదీ టైప్ చేసుకుని కూర్చుంటే టైం వేస్ట్. కాబట్టి నోట్స్ వరకు కాపీ చేస్తే ఎక్స్ప్లెనేషన్ కామనేగా, స్లోగా చెప్పుకుందాం. సో ఆ పని చేద్దాం. ఓకేనండి, ఇదిగో నోట్స్ కాపీ చేసా. నోట్స్ అలా ఉండనివ్వండి, మన ఎక్స్ప్లెనేషన్ మనం ఇద్దాం. తర్వాత మళ్ళీ కావాలంటే నోట్స్ చూద్దాం. ఇదేంటిది? అవసరమా చూద్దాం.
అవసరం అనుకుంటే ఉంచుదాం. ఓకే, చూడండి కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్, ప్రింట్ స్ట్రీమ్ ఈ వర్డ్ని చూసి నాకు డౌట్ వచ్చింది ఏంటి, వాట్ ఈజ్ ఏ స్ట్రీమ్? సింపుల్ ఆన్సర్, ఫ్లో ఆఫ్ డేటా, అది ఆన్సర్. ఫ్లో ఆఫ్ డేటాని స్ట్రీమ్ అంటాం. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే స్ట్రీమ్ ఈజ్ ఎ పైప్, through which we can read or write the data from source to destination, one place to another place. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డేటాని రీడ్ చేయడానికి లేదా రైట్ చేయడానికి స్ట్రీమ్స్ని యూజ్ చేస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్, to read the data from file, we have to use streams. To write the data, to write the data to a file, we have to use stream. To read the data from keyboard, so streams ఎక్కడ యూజ్ చేస్తాం? we use streams to read the data from file, to write the data to a file, to read the data from keyboard, to write the data to the output device, అంటే కన్సోల్ మానిటర్ అనొచ్చు, దీన్ని కన్సోల్ మానిటర్ అంటాం. సో సింప్లీ జావాలో డేటాని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా స్ట్రీమ్సే యూస్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఒక ఫైల్లోకి రైట్ చేయాలన్నా ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేయాలన్నా, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయాలన్నా, స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్కి డేటా సెండ్ చేయాలంట, మనం సెండ్ చేయాలన్నా స్ట్రీమ్స్ యూస్ చేయాల్సింది. సో సింప్లీ ఇంకా చాలా ఉన్నాయి, నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్ వస్తాయి, క్లయింట్ సర్వర్ ప్రోగ్రామింగ్ అనమాట. క్లయింట్ ప్రోగ్రామ్, సర్వర్ ప్రోగ్రామ్, క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి డేటా సెండ్ చేయొచ్చు. సెండ్ రిసీవ్ చేయాలి అంటే స్ట్రీమ్స్ యూస్ చేయాల్సింది. క్లయింట్ నుంచి సర్వర్కి ఒక ఇమేజ్ సెండ్ చేయొచ్చు, ఇమేజ్ అంటే ఫైలేగా, సెండ్ చేయాలంటే స్ట్రీమ్ కావాల్సింది. సర్వర్ సెండ్ చేసిన అంటే సర్వర్ అంటే క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్, రెండు జావా ప్రోగ్రామ్స్ అనుకోండి, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ అనుకోండి. సర్వర్ ప్రోగ్రామ్ ఒక ఇమేజ్ సెండ్ చేస్తుంది అనుకోండి క్లయింట్కి, క్లయింట్ సైడ్ నువ్వు గెట్ చేయాలంటే మళ్ళీ స్ట్రీమ్ కావాల్సింది. సో సింప్లీ జావాలో డేటాను రైట్ చేయాలన్నా డేటాను రీడ్ చేయాలన్నా, ఇమేజ్ని రైట్ చేయాలన్నా ఇమేజ్ని రీడ్ చేయాలన్నా, ఆడియో వీడియో ఫైల్స్ రైట్ చేయాలన్నా ఆడియో వీడియో ఫైల్స్ రీడ్ చేయాలన్నా, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన డేటాని అంటే ఇన్పుట్ని స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ద్వారా ఎంటర్ చేసిన ఇన్పుట్ని రీడ్ చేయాలన్నా, స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్కి డేటాను రైట్ చేయాలన్నా స్ట్రీమ్స్ యూస్ చేయాల్సింది. సింప్లీ ఏమన్నా నేను ఇప్పుడు ఇన్ జావా టు రీడ్ ఆర్ రైట్ ద డేటా we have to use streams.
So in Java, to read or write the data, we have to use streams. Okay. ఇవన్నీ ఇన్ని లైన్స్ వచ్చాయి. టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్. 2 types of streams ఉన్నాయండి. బైట్ స్ట్రీమ్స్ అంట, క్యారెక్టర్ స్ట్రీమ్స్ అంట. సో స్ట్రీమ్స్ ఆర్ ఆఫ్ 2 types, బైట్ స్ట్రీమ్స్ అండ్ క్యారెక్టర్ స్ట్రీమ్స్. ఓకే సార్, బైట్ స్ట్రీమ్స్కి క్యారెక్టర్ స్ట్రీమ్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్తాను చూడండి. బైట్ స్ట్రీమ్స్ ఇన్పుట్ స్ట్రీమ్స్ ఉన్నాయి, అవుట్పుట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అలాగే క్యారెక్టర్ స్ట్రీమ్స్ రేడియో స్ట్రీమ్స్, రేడియో స్ట్రీమ్స్ అని ఉన్నాయి. సో స్ట్రీమ్స్ ఎన్ని టైప్స్? 2 types, బైట్ స్ట్రీమ్స్, క్యారెక్టర్ స్ట్రీమ్స్. చూస్తే మీరు కూడా చూసి చెప్పేస్తారు, వదిలే తీసేద్దాం, ఇది బెటర్. ఇప్పుడు చెప్పండి, స్ట్రీమ్స్ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం? బైట్ స్ట్రీమ్స్, బైట్ స్ట్రీమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇన్పుట్ స్ట్రీమ్స్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్, అంతే కదా. అదే క్యారెక్టర్ స్ట్రీమ్స్ ఎన్ని ఉన్నాయి? రేడియో స్ట్రీమ్స్, రేడియో స్ట్రీమ్స్. దాంట్లో బైట్ స్ట్రీమ్స్ దేనికి, క్యారెక్టర్ స్ట్రీమ్స్ దేనికి? బైట్ స్ట్రీమ్స్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, క్యారెక్టర్ స్ట్రీమ్స్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే, బైట్ స్ట్రీమ్స్ ఆర్ యూజ్ టు రీడ్ ఆర్ రైట్ the data byte by byte. Means at a time 8 bits of data ni maatrame read cheyagalem byte streams use chesi. 1 byte and 8 bits ani 8 bits data ni maatrame read cheyagalanta byte streams use chesi. ade character streams use chesi aithe character by character read cheyochu leda write cheyochu antadu. ikkada character ante 2 bytes ani at a time 2 bytes. జావాలో క్యార్ అనే డేటా టైప్ ఉంది, ఎంత మెమరీ లిక్విడ్ అవుతుందో తెలుసా? 2 bytes. సిలో అయితే 1 byte. C++లో కూడా క్యారెక్టర్ స్టోర్ చేయడానికి 1 byte చాలు, బట్ జావాలో 2 bytes కావాలి. క్యారెక్టర్ స్ట్రీమ్స్ ఆర్ యూస్ టు రీడ్ ఆర్ రైట్ ద డేటా క్యారెక్టర్ బై క్యారెక్టర్, మీన్స్ 16 bits ఎట్ ఎ టైం. వెళ్తుందా మైండ్లోకి? సో ఇప్పుడు చెప్పండి, బైట్ స్ట్రీమ్ అంటే బైట్ బై బైట్ రీడ్ చేయడానికి, అంటే 8 bits ఎట్ టైం రీడ్ చేయడానికి. క్యారెక్టర్ స్ట్రీమ్స్ అంటే 16 bits ఎట్ టైం రీడ్ చేయడానికి లేదా రైట్ చేయడానికి. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, మన నోట్స్లో పెట్టేద్దాం. స్ట్రీమ్స్ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం? బైట్ స్ట్రీమ్స్, క్యారెక్టర్ స్ట్రీమ్స్. బైట్ స్ట్రీమ్స్ 2 types, ఇన్పుట్ స్ట్రీమ్స్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్. అలాగే క్యారెక్టర్ స్ట్రీమ్స్ కూడా 2 types, రేడియో స్ట్రీమ్స్ అండ్ రైడో స్ట్రీమ్స్. Byte streams are used to read or write the data byte by byte. By using character streams, we can read or write the data character by character. 2 bytes at a time, 16 bits at a time. ఇప్పుడు క్లారిటీ ఇస్తాం. ముందు ఇన్పుట్ స్ట్రీమ్స్, అవుట్పుట్ స్ట్రీమ్స్ గురించి చెప్పనివ్వండి. ఇన్పుట్ స్ట్రీమ్స్ అన్నీ బైట్ స్ట్రీమ్సే కదా. ఇన్పుట్ స్ట్రీమ్స్ దేనికి యూజ్ చేస్తారో తెలుసా?
Input streams are only used to read the data. ఇంకా క్లియర్గా input streams and reader streams are only used to read the data. That's it. ఇన్పుట్ స్ట్రీమ్ అయినా డేటాని రీడ్ చేయడానికే, కాకపోతే బైట్ బై బైట్. రీడర్ స్ట్రీమ్ డేటాని రీడ్ చేయడానికే, క్యాట్ బై క్యాట్. సో ఇన్పుట్ స్ట్రీమ్స్ అండ్ రీడర్ స్ట్రీమ్స్ ఆర్ యూస్డ్. రీడర్ స్ట్రీమ్స్ ఆర్ ఓన్లీ యూస్డ్ టు read the data. Output streams and writer streams are only used to write the data. ఇప్పుడు బైట్ స్ట్రీమ్స్కి క్యారెక్టర్ స్ట్రీమ్స్కి ఒక చిన్న డిఫరెన్స్ చెప్దాం అనుకుంటున్నా. మీకు తెలుగు అనేది లాంగ్వేజే కదా. వాళ్ళు ఇంగ్లీష్ తెలుసా మీకు? ఇంగ్లీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 126 అంతేగా? 26ఏనా? అయితే 26 లెటర్స్ యూజ్ చేసే కదా ఇంగ్లీష్ మనం రాసేది, ఇంగ్లీష్లో మాట్లాడేది. అదొక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో యూజ్ చేసే క్యారెక్టర్స్ ఎన్రా అంటే 26 క్యారెక్టర్ సెట్ అని కూడా అనొచ్చు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యారెక్టర్ సెట్ 26. తెలుగు లాంగ్వేజ్ క్యారెక్టర్ సెట్ ఎంత? 54 అన్న పర్లా, 56 అన్న పర్లా. 56 2 లెటర్స్ తీసేస్తే 4, అవి కూడా ఉన్నాయనుకుంటే 56, అంతేగా? నెక్స్ట్ సి అనేది లాంగ్వేజేగా. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ 26, తెలుగు లాంగ్వేజ్ 56, సి లాంగ్వేజ్ చెప్పండి, చెప్పనా? 26, 56, 256. అర్థమైందా? 256 గుర్తుంటుంది, చూసుకోండి కావాలంటే. 256 క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం దేంట్లో, సిలా. ఆ 256 క్యారెక్టర్స్ యూజ్ చేసే సి ప్రోగ్రామ్స్ రాసేస్తూ ఉంటాం. ఇంకా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ యూజ్ చేయడానికి కుదరదు కూడా, రికగ్నైజ్ చేయదు సి కంపైలర్, ఎర్రర్ అంటుంది. ఇప్పుడు తెలుగులో ఉన్న లెటర్ని తీసుకొచ్చి సిలో యూజ్ చేద్దామంటే కుదరదు, ఎందుకంటే సి సపోర్ట్ చేసేది 250, దాంట్లో తెలుగు లెటర్ లేదు, హిందీ లెటర్ లేదు, ఒరిస్సా లేదు, ఉర్దూ లేదు, మనకేమున్నాయట? మలయాళం లేదు, తమిళ్ లేదు, కన్నడ లేదు, మరాఠీ లేదు. సో ఇవన్నీ సపోర్ట్ చేస్తుందా సి అంటే? సపోర్ట్ చేయదు. బట్ జావా సపోర్ట్ చేస్తుందంట. జావా సపోర్ట్ చేస్తుంది. జావానే బంగారం. ఓకే, జావా సపోర్ట్ చేసే క్యారెక్టర్ సెట్ ఎంతో తెలుసా? 65,534. ఎన్ని? 65,534 క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తాంట. అదేంటి సార్ అన్ని ఉన్నాయంటే, వరల్డ్లో అనగా ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో లిపి ఉన్నవి, రాయగలిగేవి, మాట్లాడగలిగేవి. రాయగలుగుతున్నట్టు మాట్లాడగలిగేవిగా. సో ప్రపంచంలో రాయగలిగే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో ప్రతి లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్ని జావా సపోర్ట్ చేస్తుందంట. ఆ టోటల్ అంట ఎంత? 65,534 అంట. సో 65,534 క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి ఈ 65,534 క్యారెక్టర్స్లో తెలుగు లెటర్స్ ఉన్నాయా? తెలుగుని రాయగలుగుతాం కదా,
అయితే ఉన్నట్టే. తమిళ్, ఉర్దూ, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, ఒడిస్సీ అన్నీ కూడా, ఇంగ్లీష్, స్పానిష్ అన్ని, చైనీస్ ఎక్సెట్రా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఏ లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్ అయినా జావాలో యూజ్ చేయొచ్చంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే లెటర్ని, ఏ అనే ఒక లెటర్ని, జాగ్రత్తగా వింటున్నారుగా, బైట్ స్ట్రీమ్కి క్యారెక్టర్ స్ట్రీమ్కి డిఫరెన్స్ చెప్దామని మెల్లగా వెళ్తున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏ అని ఒక లెటర్ ఉందండి, ఏ అనే క్యారెక్టర్. ఏ అనే క్యారెక్టర్కి యాస్కీ వాల్యూ ఎంత? స్మాల్ లెటర్ అయితే 97, క్యాపిటల్ ఏ అయితే 65. క్యాపిటల్ అయితే 65, స్మాల్ అయితే 97. 97 అయితే ఓకే. బైట్ స్ట్రీమ్ ద్వారా ఈ 97ని రైట్ చేయొచ్చా? బైట్ స్ట్రీమ్ ద్వారా ఏని రైట్ చేయొచ్చా? బైట్ స్ట్రీమ్ని యూజ్ చేసి అట్ ఎ టైం ఎన్ని బిట్స్ని రైట్ చేయొచ్చు? 8 బిట్స్. 8 బిట్స్లో మ్యాక్సిమం నువ్వు వాల్యూ స్టోర్ చేయగలిగితే ఎంత స్టోర్ చేయగలవు? 8 బిట్స్లో 8 బిట్స్లో ఓకే, 8 బిట్స్లో నువ్వు వింటావని, 8 బిట్స్లో ఎంత వాల్యూని మ్యాక్సిమం స్టోర్ చేయగలం? చెప్, తెలుసా తెలీదా? తెలీదుగా. 2 × 8 - 1 అంటాం. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎన్ని బిట్స్ అవి? 8 బిట్స్. 2 × 8 - 1 ఎంత? 256 - 1 ఎంత? 255. 8 బిట్స్లో నువ్వు మ్యాక్సిమం స్టోర్ చేయగలిగే వాల్యూ ఎంతో తెలుసా? 255. ఏ వాల్యూ ఎంత? 97 అనుకో, స్మాల్ ఏ అనుకో. 97ని ఇప్పుడు చెప్పండి, బైట్ స్ట్రీమ్ రీడ్ చేయగలదా? అర్థమైంది? 97 అంటే 97 వెళ్ళిపోదండి స్ట్రీమ్ ద్వారా. ఒక స్ట్రీమ్ ద్వారా నువ్వు డేటా సెండ్ చేస్తున్నావంటే, లేదా అదే రీడ్ చేస్తున్నావన్నా లేదా రైట్ చేస్తున్నావన్నా, ఒక స్ట్రీమ్ ద్వారా సెండ్ చేస్తున్నావంటే ఏ అంటే ఏ వెళ్ళిపోదు, ఏ యొక్క యూనికోడ్ వాల్యూ అంటే తెలుసుకుంటుంది, అది యాస్కీ వాల్యూ. 97 97ని 1s and 0s కన్వర్ట్ చేయడం వచ్చుగా మనకి, అలాగే మన కంప్యూటర్ కూడా కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఆ 1s and 0s పాస్ అవుతాయి. అర్థమైందా? అంటే ఏని 1s and 0s కన్వర్ట్ చేస్తే, 97ని 1s and 0s కన్వర్ట్ చేస్తే ఆ వస్తాయి కదా బైనరీ కోడ్, ఆ బైనరీ కోడ్ని 1 బైట్లో స్టోర్ చేయొచ్చా, 8 బిట్స్లో స్టోర్ చేయొచ్చా? చేయొచ్చు. అదే కదా నేను చెప్పేది. సో సింప్లీ ఇలా కూడా చెప్పొచ్చండి, బైట్ స్ట్రీమ్స్ యూజ్ చేసి 8 బిట్స్ ఎట్ టైం రీడ్ చేయొచ్చు అన్నారు కదా. 8 బిట్స్ రేంజ్లో ఉన్నవేంటో తెలుసా? 0 to 255 రేంజ్ అంతే. సింప్లీ అంటే సిలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్ సెట్ మొత్తం జావాలో కూడా ఉంది, ఆ క్యారెక్టర్ సెట్ని మాత్రం రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు బైట్ స్ట్రీమ్స్ యూజ్ చేసి. ఆ 255 రేంజ్ దాటింది అనుకో, 1 బైట్లో పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లెటర్ ఆ ఉంది, 3076 అనుకుంటా, ఎప్పుడు గుర్తుండదు నాకు, అంతే అనుకుంటా అంటున్నా దాన్ని, ఎందుకంటే ఏదర్ 3076 ఆర్ 3077 ఉంటుంది దాని నంబర్. దేని నెంబర్? ఆ అనే లెటర్కి నంబర్. ప్రతి క్యారెక్టర్ ఒక నంబర్ ఉంది, దాని యాస్కీ వాల్యూ అన్నావా లేదా? సిలో. జావాలో కూడా అంతే, ప్రతి క్యారెక్టర్కి ఒక నంబర్ ఉంటుంది, కానీ జావాలో యాస్కీ వాల్యూకి బదులు యూనికోడ్ వాల్యూ అని అంటారు. ఏం వాల్యూ అంటారు? UNICODE, యూనికోడ్. ఇప్పుడు చెప్పండి, ఏకి యూనికోడ్ వాల్యూ ఎంత? స్మాల్ ఏకి 97, క్యాపిటల్ ఏకి యూనికోడ్ వాల్యూ ఎంత? 65, క్యాపిటల్ బికి యూనికోడ్ వాల్యూ ఎంత? తెలియదుగా. 65 అయితే 66గా. థ్యాంక్ యూ. స్పేస్కి యూనికోడ్ వాల్యూ ఎంత? 32, ఎంటర్కి యూనికోడ్ వాల్యూ ఎంత? 13, జీరోకి యూనికోడ్ వాల్యూ ఎంత? 48. అలా 48, జీరోకి 40 అయితే 1కి 49 అయి ఉంటుంది, అంతేనా? అలా ప్రతి నంబర్కి ప్రతి క్యారెక్టర్కి సిలో చాలా ఉన్నాయి కదా, ప్రతిదానికి నంబర్ ఉంటుంది. అక్కడ యాస్కీ అంటాం, ఎక్కడైతే యూనికోడ్ వాల్యూ అంటే ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ. అవి కాకుండా
అదర్ లాంగ్వేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ప్రతి లాంగ్వేజ్ లో ఉన్న క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తుంది. ఆ క్యారెక్టర్స్ కూడా ఒక నంబర్ ఇచ్చారు, దానికి కూడా యూనికోడ్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లెటర్ ఏకి ఇచ్చిన వాల్యూ అయితే 3076 ఆర్ 77. 3076 అనేది అసలు 1 byte లో పట్టిద్దా అంటే 2 bytes రేంజ్ కావాలి. తెలుగు లెటర్స్ ని రీడ్ చేయాలంటే బైట్ స్ట్రీమ్ వల్ల కుదరదు, క్యారెక్టర్ స్ట్రీమ్ కావాల్సిందే. అది అర్థమైతే చాలు. అర్థమైందా? సో క్యారెక్టర్ స్ట్రీమ్స్ ఆర్ యూస్ టు రీడ్ ఆర్ రైట్ యూనికోడ్ క్యారెక్టర్ సెట్, టోటల్ యూనికోడ్ క్యారెక్టర్ సెట్. యూనికోడ్ క్యారెక్టర్ సెట్ మొత్తాన్ని అంటే 0 to 65,533, 65,533 రేంజ్ 0తో స్టార్ట్ చేస్తే 533 అని చెప్పాలిగా. 0 to 65,533 రేంజ్ లో ఉన్న ఏ క్యారెక్టర్ అయినా రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు క్యారెక్టర్ స్ట్రీమ్ యూజ్ చేసి. ఈ 0 to 65,533 లో 0 to 255 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు బైట్ స్ట్రీమ్స్ యూజ్ చేసి. ఇది అర్థమైందా చివరికి? ఏ లాంగ్వేజ్ లోని క్యారెక్టర్స్ అయినా రీడ్ రైట్ చేయొచ్చు క్యారెక్టర్ స్ట్రీమ్స్ యూజ్ చేసి. ఓన్లీ 0 to 255 రేంజ్ లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు యూజింగ్ బైట్ స్ట్రీమ్స్. అదైనా అర్థమైందా? అమ్మయ్యా. జీరో టు 65,533 ఓకేనా? నా దగ్గర 2 బైకులు ఉన్నాయి. ఆ బైకులు కౌంట్ చేయమన్నా 0తో స్టార్ట్ చేసి. ఎన్నో బైక్స్ ఇప్పుడు చెప్పు. 0 నుంచి 1 వరకు ఉన్నాయని చెప్తాం. అర్థమైంది చెప్పింది? ఫస్ట్ బైక్ని 0, సెకండ్ బైక్ని వద్దులే. ఈ ఫ్లోర్స్ గురించి ఎలా మాట్లాడతారు? ఫస్ట్ ఫ్లోర్ ఏమంటారు? గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ లో ఉంటుంది, తర్వాత 0th ఫ్లోర్. అవునా కదా? గ్రౌండ్ ఫ్లోర్ అని తెలుసా? 0th ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ ఏమనరు. కొద్దిగా ఉంటే దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా, ఇప్పుడు జనరల్గా అనుకునేవాడిని నేను, అది 0th ఫ్లోర్ అది. అవునా కదా? అది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఇప్పుడు నా సెకండ్ ఫ్లోర్ అనమాట, అంతేగా మరి? అయితే ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ ఏమైనా ఉందండి ఇక్కడ? లేదు. 0th ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనేది, గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ లేదు ప్రస్తుతానికి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకే, 0, 1, 2, 3 అర్థమైందా? థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయంటే 0, 1, 2, 3 ఫ్లోర్స్ ఉన్నట్టు లెక్క. పక్కన పెడదాం. ఇక్కడ రండి. ఇప్పుడు చెప్పమ్మా, మొత్తం ఎన్నని చెప్పా? 3. నువ్వు ఏ ఫ్లోర్లో ఉంటావు? సెకండ్ ఫ్లోర్లో. అర్థమైంది అనుకుంటా. అదే మరి లెక్క. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చెప్పి ఇక్కడికి వచ్చి మొత్తం ఎన్ని ఉన్నాయి? 256 క్యారెక్టర్స్ ఉన్నాయి సిలో. రేంజ్ ఏంటంటే 0 to 255 అంటాడు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జావాలో ఎన్ని ఉన్నాయి? 65,534. రేంజ్ 0 to 65,533 అని అంట. అర్థమైందా? యూనికోడ్ క్యారెక్టర్ సెట్ లో ఉన్న ఏ క్యారెక్టర్ అయినా రీడ్ చేయగలిగేది, రైట్ చేయగలిగే ఎవరు? అర్థమైంది అనుకుంటా. కట్ చేసే మధ్యలో అదమ్మున్న మగాడెవరు? క్యారెక్టర్ స్ట్రీమ్ బంగారమేగా. థ్యాంక్ యూ. ఇవన్నీ అయిపోయాయండి, వచ్చేసాం. అర్థమైపోయింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. బైట్ స్ట్రీమ్స్ ఎందుకు అర్థమైంది, క్యారెక్టర్ స్ట్రీమ్స్ ఎందుకు అర్థమైంది? నాకు డౌట్ సార్ అని అన్నాడు. ఏందన్నా అన్న? యాశాలు కాకపోతే క్యారెక్టర్ స్ట్రీమ్ ఉండగా బైట్ స్ట్రీమ్ ఎందుకయ్యా అన్నాడు. అర్థమైందని చెప్పింది. క్యారెక్టర్ స్ట్రీమ్ ఉంది, దాంతో ఏ క్యారెక్టర్ అయినా రీచ్ చేయొచ్చు అంటావు, మధ్యలో ఇదెందుకు? అరే బైకు, కారు ఉంది, సైకిల్ ఎందుకురా బై అని అడిగింది. దేని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. అదైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి చెప్పనా, బైట్ స్ట్రీమ్స్కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది, క్యారెక్టర్ స్ట్రీమ్స్కి లేనిది. ఏంట్రా అది అంటే, బైట్ స్ట్రీమ్స్ ద్వారా
ఇమేజెస్ని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ స్ట్రీమ్స్ ద్వారా ఇమేజెస్ని రీడ్ రైట్ చేయడం కుదరదు. బైట్ స్ట్రీమ్స్ ఆర్ ఎస్పెషల్లీ యూస్ టు రీడ్ ఆర్ రైట్ ఇమేజెస్. ఇమేజెస్ని బైనరీ ఫైల్స్ అంటారు. ఇమేజెస్ని ఏమంటారు? బైనరీ ఫైల్స్ అంటారు. ఆ బైనరీ ఫైల్స్ని, ఇమేజెస్ని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా బైట్ స్ట్రీమ్ యూజ్ చేయి. క్యారెక్టర్ స్ట్రీమ్ యూజ్ చేస్తే మాత్రం ఇమేజ్ కరెక్ట్ అయిపోద్ది, రీడ్ అయితే రైట్ అవుద్ది. కానీ ఇమేజ్ని రైట్ చేసిన తర్వాత చూసుకో, ఇమేజ్ కరెక్ట్ అయిపోయి ఉంటుంది, మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది, ఆ ఇమేజ్ ఓపెన్ చేసిన అర్థం కాదు, కనిపించింది. అదే బైట్ స్ట్రీమ్ ద్వారా రీడ్ చేసినా రైట్ చేసినా ఏ కరెక్ట్ అవ్వదు, ఎగ్జాక్ట్గా రీడ్ అయింది. సో బైట్ స్ట్రీమ్స్ మెయిన్ పర్పస్ ఏంట్రా అంటే ఇంకా ఇంట్రడ్యూస్ చేసి ఇంకా ఉంచడానికి రీజన్ అది ఏంట్రా అంటే బైట్ స్ట్రీమ్స్ ఆర్ especially used to read or write images. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతుంది, చివరికి అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది, మన ప్రోగ్రామ్ కూడా అయిపోయినట్టు చివరికి వచ్చేసాం. ఈ 15 minutesలో క్లోజ్ చేస్తే రేపటి నుంచి హాయిగా అదర్ ప్రోగ్రామ్స్ చెప్పుకోవచ్చు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నేను ఇక్కడ ఒక స్ట్రీమ్ని రాస్తా, ఆ స్ట్రీమ్ ఏ స్ట్రీమో చెప్పాలి మీరు. బైట్ స్ట్రీమా క్యారెక్టర్ స్ట్రీమా చెప్పాలి. ఆడదామా? ఆడుకుందాం. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, అది బైట్ స్ట్రీమా క్యారెక్టర్ స్ట్రీమ్? ఎలా చెప్పగలిగావు? మ్యాచింగ్ మ్యాచింగ్ అంతే. కొందరు ఉంటారు వాళ్ళ అమ్మని వాళ్ళ అబ్బాయిని నిల్చోబెడితే చాలు, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం, వాళ్ళిద్దరు చెప్పేస్తుంటారు, మొహాలు చూస్తే చాలు అర్థమైపోతుంది. కాపీ పేస్ట్ ఇద్దరికిద్దరు. ఎవరది? మా మామయ్య కూతురు కొడుకు ఉన్నారు. ఒకటి పేరు గౌరీశంకర్, కూతురు పేరేమో నిర్మల, పెద్దవాడిది. వీడికి చీర కడితే ఆమెలాగా ఉంటుంది. ఎవరికి? ఈ గౌరీశంకర్ ఉన్నాడా, వాడికి కనుక చీర కడితే వాళ్ళ అక్కే అంటారు. అంత కాపీ పేస్ట్ అనమాట ఫేస్. అర్థమైందా? నాది శైలేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఎంఎస్ చేస్తున్నాడులే. వాళ్ళమ్మ ఫోటో మనం చూసా, అస్సలు ఎలా ఉందంటే ఇద్దరు కాపీ పేస్టే. వీడు పెద్దోడైతే చీర కడితే వాళ్ళ అమ్మ లెక్క ఉంటాడు, వీడు ఇంకా కొద్ది పెద్ద అయితే. ఇప్పుడు ఏమర్థమైంది, ఏం మాట్లాడా? ఆ కంపారిజన్స్ చూసుకోండి, ఇన్పుట్ స్ట్రీమ్ మ్యాచింగ్ అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇన్పుట్ స్ట్రీమా అవుట్పుట్ స్ట్రీమా? ఇదో తొక్కలో క్వశ్చన్ ఒకటి మళ్ళీ దీనికి, అవునా కాదా? ఇన్పుట్ స్ట్రీమా అవుట్పుట్ స్ట్రీమా? ఇన్పుట్ స్ట్రీమ్స్ రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం, రైట్ చేయడానికి యూజ్ చేస్తాం, రీడ్ చేయడానికి. సో అదనమాట. బండ గురించి చెప్పనా, ఎప్పుడైనా ఒక స్ట్రీమ్ పేరు చెప్పాక ఎండింగ్లో స్ట్రీమ్ అనే వర్డ్ కనిపిస్తే అది బైట్ స్ట్రీమ్. ఎండింగ్లో ఏమని కనిపిస్తే? స్ట్రీమ్ అనే వర్డ్ కనిపిస్తే చాలా, అది బైట్ స్ట్రీమ్. అలా అయినా చెప్పొచ్చు, లేకపోతే నువ్వు ఊహించుకున్నావు అలా అయినా చెప్పొచ్చు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ బైట్ స్ట్రీమా క్యారెక్టర్ స్ట్రీమా? బైట్ స్ట్రీమ్. రీడ్ చేయడానికి యూజ్ చేస్తామా రైట్ చేయడానికా? రీడ్ చేయడానికి. ఎక్కడున్న డేటాని రీడ్ చేయడానికి ఎవరన్నారు? ఫైల్లో ఉన్న డేటానికి. చూడది ఎంత బాగుంది ఆ పేరు, మొన్న రెండోసారి చెప్పినట్టున్నా, మూడోసారి పేరు చూసి జాతకం చెబుతాం. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చెప్పండి పేరు చూసి దాని పుట్టుపూర్తం ఏముంటుంది దాన్ని, అదనమాట, అదన్నీ చెప్పొచ్చు, ఎందుకులే మనకి. నెక్స్ట్, ఫైల్ ఫైల్లో ఉన్న డేటాను రైట్ చేయడానికి కాదు, ఫైల్లోకి డేటాను రైట్ చేయడానికి. ఫైల్లో ఆల్రెడీ డేటా ఉండడం కాదు, మనం మన ప్రోగ్రామ్ నుంచి ఫైల్లోకి డేటాని రైట్ చేయొచ్చు. ఎంటీ ఫైల్ అక్కడ ఉంది, నాది ప్రోగ్రామ్ రాస్తున్నా, నేను ప్రోగ్రామ్ రాస్తున్నా, ప్రోగ్రామ్ నుంచి డేటా రైట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఫైల్లోకి. కాకపోతే అప్పుడు ఏ స్ట్రీమ్ యూజ్ చేయాలి నేను? ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ కాదు, ఏం స్ట్రీమ్?
ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఇప్పుడు చెప్పండి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ బైట్ స్ట్రీమా క్యారెక్టర్ స్ట్రీమా? బైట్ స్ట్రీమ్. రైట్ చేయడానికి రీడ్ చేయడానికి? రైట్ చేయడానికి. బైట్ బై బైట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్? బైట్ బై బైట్. ఎక్కడికి రైట్ చేయొచ్చు? ఫైల్లోకి. దట్స్ ఇట్. వెరీ గుడ్, సూపర్. బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, దీనికి పేరు మీరు చెప్పండి ఆన్సర్. బైట్ స్ట్రీమ్. రీడ్ చేయనికా రైట్ చేయనికా? రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కడి నుంచి అన్న? బఫర్ నుంచి. బఫర్ నుంచి. ఏంది సార్ ఆ క్లారిటీ ఇవ్వండి, తర్వాత చెప్పుకుందాం. స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఉందిగా సపరేట్గా, మనం మాట్లాడతాం, అప్పుడు చూద్దాం. బఫర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, ఇంకా చెప్పాల్సిన అవసరం వద్దులే, టైం వేస్ట్. ఓకేనా? ఇంకో పేరు చెప్తాం. ఇక్కడ మేము రాస్తాం మెమ్సాబ్. ఫైల్ రీడర్ క్యారెక్టర్ స్ట్రీమ్. రీడ్ చేయనికా రైట్ చేయనికా? పేర్లోనే ఉంది రీడర్ అని. ఏడున్న డేటా రీడ్ చేస్తాం, అంతేనా? అర్థమైందిగా? వద్దులే, బాగా చెప్పేస్తున్నారు మీరు, టైం వేస్ట్. నేను ఇక్కడ ఒక పేరు రాసాం మెయిన్సాబ్, ఇక్కడ ఒక పేరు రాస్తున్నా. మెల్లగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఇన్పుట్ స్ట్రీమ్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో విన్నట్టుంది ఇది. ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఏంటి? బైట్ స్ట్రీమ్ అంట. ఇన్పుట్ స్ట్రీమ్ ఇస్ ఏ బైట్ స్ట్రీమ్. రీడ్ చేయడానికి రైట్ చేయడానికి? రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎక్కడి నుంచి అనేది అక్కడ క్లారిటీ లేదు, వదిలేద్దాం ప్రస్తుతానికి. ఈ నేమ్ ఎక్కడో విన్నానండి నేను. ఇన్ అదే ఇన్ అనేది ఏ క్లాస్ ఆబ్జెక్ట్? అదిగో సరిపోయిందా మ్యాచింగ్? ఇప్పుడు నేను అడగనా? నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతున్నా. ఎక్కడో విన్నామా ఇన్ని? ఇన్ అంటే ఏంటి? ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని చెప్పలే? యా, రిఫరెన్స్ వేరియబుల్. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని కూడా చెప్పుకున్నామా లేదా? ఇన్ ఈజ్ ఏ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని కొద్దిసేపు మాట్లాడేలాగా. ఇన్ అనేది ఏ క్లాస్ ఆబ్జెక్ట్? ఇన్పుట్ స్ట్రీమ్ అనేది బైట్ స్ట్రీమా క్యారెక్టర్ స్ట్రీమా? బైట్ బై బైట్ రీడ్ చేస్తాం, బైట్ బై బైట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తామా? సో ఇన్ ఈజ్ ఏ బైట్ స్ట్రీమ్. ఇలా కూడా చెప్పొచ్చు ఇప్పుడు కొత్తగా. ఇన్ ఈజ్ ఏ బైట్ స్ట్రీమ్ యూస్ టు రీడ్ ద డేటా బైట్ బై బైట్. చెప్పొచ్చా? వెరీ గుడ్. ఎక్కడి నుంచి తర్వాత మాట్లాడదాం, చెప్తా. అవుట్పుట్ స్ట్రీమ్ ఎక్కడ విన్నట్టుందా లేదా? ఇప్పుడు అవుట్పుట్ స్ట్రీమ్ అనేది బైట్ స్ట్రీమో క్యారెక్టర్ స్ట్రీమో? నువ్వు నాకు చెప్పు, నేను చెప్పను. బైట్ స్ట్రీమ్. రైట్ చేయడానికి యూజ్ చేస్తానా రీడ్ చేయడానిక? బైట్ బై బైట క్యారెక్టర్ బై క్యారెక్టర్? ఇప్పుడు చెప్పండి, అవుట్ ని కొత్తగా చెప్పు. అవుట్ ఈజ్ ఏ బైట్ స్ట్రీమ్. ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ స్ట్రీమ్ యూస్ టు రైట్ ద డేటా. అవునా? ఎక్కడికి సార్ అంటే ఈ స్ట్రీమ్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇంతసేపు డిస్కస్ చేయడానికి రీజన్ ఇప్పుడు చెప్పుకుందాం. అయిపోయింది, చెప్పానుగా చివరికి వచ్చేసామని. అవుట్పుట్ స్ట్రీమ్ కాదండి, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. అవునా కదా? అవుట్ అనేది సారీ ఓకేనా? ప్రింట్ స్ట్రీమ్ ఉందా? స్ట్రీమ్ అని కనిపించింది కాబట్టి బండ గుర్తు బైట్ స్ట్రీమ్. ప్రింట్ చేయడం అంటే సెండ్ చేయడమా రీడ్ చేయడమా తీసుకోవడమా? పంపించేయడమే. అందుకే దీనికి ఇప్పుడు మనం అవుట్పుట్ స్ట్రీమ్ గా ట్రీట్ చేద్దాం. ఎందుకంటే బైట్ స్ట్రీమ్స్ 2 టైప్స్, ఇన్పుట్ స్ట్రీమ్స్ అవుట్పుట్ స్ట్రీమ్స్, రెండే క్వశ్చన్స్. ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇన్పుట్ స్ట్రీమా అవుట్పుట్ స్ట్రీమా? ఇన్పుట్ స్ట్రీమ్. అవుట్పుట్ స్ట్రీమ్ ప్రింట్ స్ట్రీమ్ అనేది ఇన్పుట్ స్ట్రీమా అవుట్పుట్ స్ట్రీమా? అవుట్పుట్ స్ట్రీమ్ అంటాం. అవుట్పుట్ స్ట్రీమ్స్ దేనికి యూజ్ చేస్తాం? రైట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఈ స్ట్రీమ్ దేనికి అంటే ప్రింట్ స్ట్రీమ్ అనేది అవుట్పుట్ స్ట్రీమ్ అండ్ ఇట్స్ బైట్ స్ట్రీమ్ యూస్ టు రైట్ ద డేటా బైట్ బై బైట్. ఎక్కడికి కనెక్ట్ అయిందో అక్కడికి. అది క్వశ్చన్, అది ఆన్సర్. ఇప్పుడు చెప్తానండి. అవుట్ అనే స్ట్రీమ్ ఉందా? అవుట్ అనేది ఇప్పుడు నేను స్ట్రీమ్ అనొచ్చు చివరికి. చూడండి మన జర్నీ ఎలా సాగిందో. అవుట్ని వేరియబుల్ అన్నా, తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ అన్నా, స్టాటిక్ వేరియబుల్ అన్నా, పబ్లిక్ అన్నా. నేను చెప్పిన ఒక్కటి కూడా కరెక్ట్ కాదా? రివర్స్లో మాట్లాడా. చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కరెక్టే కదా? అర్థమైందా? ఏదైనా చెప్పొచ్చు నువ్వు ఇన్ని ఆప్షన్స్లో. అవుట్ అంటే ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ అని చెప్పు వెరైటీగా.
మీ ఫ్రెండ్ వచ్చాడు, వాడు చదివేశాడు అనుకుంది అవుట్ గురించి, వాడు ఏదో ఫిక్స్ అయి ఉంటాడు, బుక్లో చదువుకుంటాడు, ఇంకేం చదవడు గ్యారంటీ. మనం చెప్పేది వేరు, బుక్లో ఉండేది వేరు. మనం ఎక్కువ అనలైజ్ చేసి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా మనకి, అవన్నీ చెప్పేస్తూ ఉంటాం. వాడు వచ్చి అది ఫిక్స్ అయ్యి వస్తాడు, అవుట్ అంటే తెలుసా అని. వాడు ఫిక్స్ అయ్యి ఉంటాడు, ఏం తెలుసా, అవుట్ ఈజ్ ఏ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని సంథింగ్. అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ కదబ్బా, అవుట్ ఈజ్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాడు వెరైటీగా. ఏం అర్థం కాదు, దాంట్లో ఏ క్లారిటీ ఉండదు. అవుట్ ఈజ్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాడు, బుక్లో ఇలాగే ఉంటుంది చూసుకో. అది చదివితే ఏమర్థమైంది నీకు మొహం? ఇది క్లారిటీ. అర్థమైంది నేను చెప్పింది. క్లాస్లోకి వెళ్ళాం, క్లాస్లో ఆ వేరియబుల్ ఏ టైపో చెక్ చేసుకున్నాం, పబ్లిక్ స్టాటిక్గా చెక్ చేసుకున్నాం. అవుట్ అనేది వాటి కాల్ ప్రిన్స్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని క్లారిటీ వచ్చింది. కానీ అక్కడ ఏం చెప్పాడు బుక్లో, స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాడు. అంటే అది అర్థం అవ్వడానికి తప్ప ఇంటర్నల్ డెప్త్ రావడానికి కాదు అది బుక్స్లో ఉండేది. మనం ఇంకా డెప్త్ రావాలంటే ఎవరో ఒకరు ఇలా చెప్పాల్సిందే, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో మీరు కావాలంటే చూడండి, ఏ బుక్లో చూడండి, అవుట్ అనేది స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ అంటాడు అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ పక్కన పెట్టండి. చివరిగా ఈ ఒక్క పాయింట్ చెప్పేసి వదిలేస్తా. క్లాస్ సిస్టమ్ కదా, మీకు అర్థం అవడం కోసం కొద్దిగా నేను మార్చి చెప్తాను. కరెక్ట్ కోడ్ కాకపోయినా కరెక్ట్ అనుకోండి మీరు. ఏ క్లాస్ ఆబ్జెక్ట్ ఇది? మీ ఈఆర్ఆర్ కూడా ఇప్పటికి చెప్తా. టైం ఉందా? టైం అయిపోయినట్టుంది. In is a byte stream. It is an input stream. So it is used to read the data byte by byte from అలా ఉండదు కోడ్, మీకు అర్థం అవడానికి రాసా. ఈ స్ట్రీమ్ని, స్ట్రీమ్ అంటే పైప్ అండి, ఇన్ అనేది ఇప్పుడు పైప్ అనమాట. రీడ్ చేసే పైపా, రైట్ చేసే పైపా? రీడ్ చేసే పైప్. ఎక్కడికి కనెక్ట్ అయింది ఇప్పుడు? నీ జీవితంలో ఎప్పుడైనా, నీ జావా జీవితంలో ఎప్పుడైనా కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయాలంటే సిస్టమ్ క్లాస్లో ఇన్ అని ఉంది కదా, ఇన్ ఆ ఇన్ అనేది ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు కీబోర్డ్కి కనెక్ట్ అయ్యేటట్టు కోడింగ్ రాశాడు. అందుకే ఇప్పుడు ఏమంటాను తెలుసా, ఇన్ ఈజ్ ఏ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఏంటి వాటర్ కావాలా? ఇన్ ఈజ్ ఏ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ బైట్ స్ట్రీమ్ used to read the data byte by byte from keyboard because this stream is internally logically and coding రాశారు కాబట్టి లాజికల్ అన్న, ఫిజికల్ కాదు, లాజికల్లీ కనెక్టెడ్ టు ద కీబోర్డ్. ఇప్పుడు వైర్ ఉంది, కనెక్ట్ చేసాం కీబోర్డ్కి, అది ఫిజికల్లీ కనెక్టెడ్, అర్థమైందా? కానీ నేను ప్రోగ్రామ్ ద్వారా కీబోర్డ్కి కనెక్ట్ చేశా. దానిలో సోర్స్ కోడ్ రాసి ఉంటాడు వాడు, ఎవడు సారీ వాళ్ళు ఎవరంటే మన జావా ఇన్వెంటర్స్. సో జావా ఇన్వెంటర్స్ ప్రొవైడ్ చేసిన స్ట్రీమ్ ఇది ఒక పైప్. ఈ పైప్ ఎక్కడికి కనెక్ట్ అయింది? కీబోర్డ్కి. సో ఈ స్ట్రీమ్ ద్వారా నేను డేటాను రీడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అంటే కీబోర్డ్ ద్వారా. అలాగే మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను, మానిటర్ ఆర్ కన్సోల్ మానిటర్ అనొచ్చు. సో నౌ టెల్ మీ, అవుట్ ఈస్ ఎ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్. Print stream is a byte stream and it is an output stream, so it is used to write the data byte by byte to monitor, console monitor. అది ERR కూడా దేనికి? Print stream class object and it is an output stream used to write the data byte by byte to console monitor. సో ఇప్పటికి అర్థమైంది, ఇవి కూడా స్ట్రీమ్స్ అని. ఇన్ అనేది ఒక స్ట్రీమ్, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయడానికి. అవుట్ అండ్ ఈఆర్ఆర్ కూడా స్ట్రీమ్సే, కన్సోల్ మానిటర్కి డేటాను రైట్ చేయడానికి. చూసా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇదిగో చూడు, మనదే, మన ఓన్ డయాగ్రామ్, అందుకే అంత క్రియేటివిటీ ఉంది అందులో. కీబోర్డ్ తీసుకొని నెట్లోంచి కీబోర్డ్ బొమ్మ తీసుకొచ్చిన, పైప్ లైన్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఇన్ అనే స్ట్రీమ్ ఎక్కడికి కనెక్ట్ అయింది చూడు, ఇన్ అనే ఈ పైప్ అనమాట, అర్థమైందా? ఎక్కడికి కనెక్ట్ అయింది? కీబోర్డ్. సో కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేయాలంటే దీని తర్వాత మాట్లాడదు, అట్లీస్ట్ ఇది అర్థమైందా? ఇన్ ఈజ్ ఏ స్ట్రీమ్.
ఇప్పుడు ఇంకొకటి క్లారిటీ కూడా ఇస్తా కావాలంటే, ఇది తర్వాత చెప్పుకోవచ్చులేండి. సారీ ఇక్కడికి వచ్చేసండి. అవుట్ అనేది ఏంటి? స్ట్రీమేగా, అవునా? ఎక్కడికి కనెక్ట్ అయింది చూడండి, కన్సోల్ మానిటర్ కనెక్ట్ అయినట్టు చెప్పి అర్థం అవడానికి మాత్రమే, అవునా? ఎస్ సార్, బాగానే ఉంది. అవుట్ అంటే మీరు ఏం చెప్పారంటే ఈ స్ట్రీమ్ అన్నారు సార్, ఈ పైప్ అన్నారు. పైప్ ఎక్కడికి కనెక్ట్ అయిందంటే ఏం చెప్పారు? మానిటర్కి కనెక్ట్ అయిందని చెప్పారు సార్, మస్తున్నది. మరి ఇదేంది సార్ అంటే అక్కడ ఆ డయాగ్రామ్ కూడా వేసాను, మీరు చూసారు లేదు? ఇక్కడ గరాటా తయారు చేశాను, చూసారా? గరాటా పేరేంది? ప్రింట్ అంట. ప్రింట్ ఎల్ఎన్ కానీ ప్రింట్ ఎఫ్ కానీ లేదా ఫార్మాట్ మెథడ్ కానీ అనుకోదాన్ని. ఈ గరాటాలో ఏదైతే పడేస్తావో ఆ గరాటాలో పడేసిన డేటా అంతా స్ట్రీమ్లోకి వెళ్తుంది అన్నట్టు. ఆ స్ట్రీమ్ ఇక్కడే మానిటరింగ్ సెండ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒకసారి చూడు, భలే ఉంటుంది. ఇదిగో గరాటా. గరాటాలో ఏం పడేసినావు అన్న? వెల్కమ్ టు జావా అనే స్ట్రీమ్. అది ఏ స్ట్రీమ్కి పోయింది? అవుట్ అనేది ఎక్కడికి కనెక్ట్ అయింది? అది స్టోరీ. అర్థమైనట్టేనా? సో println is a garata which is used to send the data to the stream called out. అంతే కదా మరి మన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం. కాబట్టి ఇదిగో ప్రూఫ్, ఇదిగో ఇమేజ్ కూడా నేను డ్రా చేసి పెట్టా ముందే. సార్ మరి ఈఆర్ఆర్ అంటే ఏంది సార్ అని తిన డౌట్ ఇందాక నుంచి. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు దొరికిద్దని ఆ బంగారం. ఎవరు? జిలానీ కోసం. మరీ స్లో ఇది. ఈఆర్ఆర్ అనేది ఏంటన్నా? స్ట్రీమ్ కదా. స్ట్రీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది? కన్సోల్ మానిటర్కే కదా. మరి స్ట్రీమ్లోకి డేటా సెండ్ చేయాలంటే ఎట్లా చేస్తాం సార్? రియల్ టైంలో గరాటా తీసుకుంటాం, కొనుక్కుంటాం, అంతే కదా. ఇక్కడ కూడా గరాటా ఉంది, ప్రింటెల్ అనే గరాటా అనుకో. ఇదిగో ఈ ప్రింటెల్ అనే గరాటాలో ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేదో పడేసినాం, అదొక స్ట్రింగ్ వెళ్ళండి. ఆ స్ట్రింగ్ ని గరాటా ఎక్కడ పంపిస్తుంది? ఈఆర్ఆర్కి. ఈఆర్ నుంచి ఎక్కడ ప్రింట్ అయింది? కన్సోల్ మానిటర్. ఇప్పుడు అడిగే డౌట్ ఏంటో చెప్పనా? అవుట్కి ఈఆర్ఆర్కి డిఫరెన్స్ ఏంటి? అవుట్కి ఈఆర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది అవుట్, ఇది ఈఆర్, అంతే తప్ప ఇంకే డిఫరెన్స్ లేదు. అర్థం కాలేదా? పేర్లు మార్చిరబ్బా. అసలు విషయం ఏంటంటే అవుట్ ఈఆర్ రెండు ఒకటే. అవుట్ అనేది ప్రిన్సిపల్ క్లాస్ ఆబ్జెక్ట్ కాదా? అవును. ఈఆర్ఆర్ ప్రిన్సిపల్ క్లాస్ ఆబ్జెక్ట్ కాదా? అవును. అవుట్ అనేది ఎక్కడ కనెక్ట్ అయింది? కన్సోల్ మానిటర్ కాదా? అవును. ఈఆర్ఆర్ ఎక్కడ కనెక్ట్ అయింది? కన్సోల్ మానిటర్ కాదా? అవును. మరి అవుట్ ని యూజ్ చేసే డేటాని ఎక్కడికి రైట్ చేస్తాం? కన్సోల్ మానిటర్కి. ఈఆర్ఆర్ ని యూజ్ చేసి ఎక్కడికి రైట్ చేస్తాం? కన్సోల్ మానిటర్కి. డిఫరెన్స్ ఏంటి? పేరే డిఫరెన్స్. అదే పేరే డిఫరెన్స్ అన్నాను కదా. జావాలో ఆ క్వశ్చన్ అడిగితే చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? అవుట్ పుట్ ప్రింట్ చేయడానికి అవుట్, ఎర్రర్ ప్రింట్ చేయడానికి ఈఆర్. అర్థమైందా? రీడబిలిటీ కోసం అంట. రీడబిలిటీ అంటే తెలుసా మీకు? చదివితేనే అర్థమైపోవడం. అర్థమైందా? చూడు కావాలంటే రీడబిలిటీ అంటే ఏంటి చెప్తా. ER.println అని నేను ఎప్పుడు వెల్కమ్ టు జావా ప్రింట్ చేయనన్నా. ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం ప్రింట్ చేశాను? ఎర్రర్ ఇన్ఫర్మేషన్. ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం ప్రింట్ చేశాను? అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. రీడబిలిటీ ఉందా లేదా? అవుట్.println చూస్తే అవుట్పుట్ ప్రింట్ చేసినట్టు, ER.println చూస్తే ఎర్రర్ ప్రింట్ చేసినట్టు. ఎక్కడ ప్రింట్ అయింది? కన్సోల్ మానిటర్లో. వెంటనే జిరాని వచ్చిండు, తొక్కలో క్లాసు నువ్వు నాకు అర్థం కాలా, ఇట్లా కాదు కానీ స్వామి, ఇట్లా ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుందా అవ్వదా అని అడిగిండు. అర్థమైందని చెప్పింది. అయిద్దా అవదా చెప్పు. అయిద్ది. మరి డిఫరెన్స్ ఏం సార్ అంటావు కదా. రీడబిలిటీ అయ్యా, ఇందాక నుంచి చెప్తుంది అదే. దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. ఎర్రర్ని ప్రింట్ చేసినప్పుడు ER.println అని రాయమంటున్నారు వాళ్ళు ఇన్వెంటర్స్. అవుట్పుట్ని ప్రింట్ చేసినప్పుడు అవుట్.println రాయండి, చూడడానికి చదివేవాడికి అర్థమైనట్టు ఉంటుంది. ఓ రీడబిలిటీ ఉంటుంది. రీడబిలిటీ అంటే ఇప్పటికైనా అర్థమైందా అంటే ఒక్కోసారి అర్థం కాదు, అందుకని అన్నిసార్లు రిపీట్ చేశాను. రీడబిలిటీ అంటే చదివితే అర్థమైనట్టు. అవుట్ డాట్ అనగానే ఓహో అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నా, ER డాట్ అనగానే ఎర్రర్ని ప్రింట్ చేస్తున్నా అని ఒక క్లారిటీ మైండ్కి వస్తుందని అంటాడు. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా ఎర్రర్ని ప్రింట్ చేయడానికి ER.println యూజ్ చేయకుండా అవుట్.println యూజ్ చేశాను. అండ్ నా జీవితంలో ఎప్పుడు కూడా ఎర్రర్ని ప్రింట్ చేయడానికి నేను ER.println యూజ్ చేయలేదు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అది అవసరం లేదు, పక్కన పెట్టేయాలి. డిఫరెన్స్ అర్థమైందా? ఏముంది? ఏం లేదు. అమ్మయ్య, ఫస్ట్ ప్రోగ్రామ్ అర్థమైపోయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చెప్పేసుకున్నారు రేపటి నుంచి ఆన్లైన్. ఎనీ డౌట్స్?
అనీష్, దివ్య, లీలా అండ్ శివ. సార్ ఈరోజు క్లాస్లో డౌట్స్ ఏం లేవు, బట్ వీడియోస్ కావాలి సార్ మాకు. అలాగే 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 అలాగే. ఈ క్లాస్ వీడియో కావాలంటావు అదే కదా? లేదు సార్, అంటే స్టార్టింగ్ వీడియోస్ అడుగుతున్నాను. స్టార్టింగ్ నాది ఇంటర్నెట్ కనెక్షన్ బాగాలేకుండే. లాస్ట్ 3 days నుంచి నాది ఇంటర్నెట్ బాగా కాన్స్టెంట్ గా ఉంది, కానీ ప్రీవియస్ క్లాసెస్ నేను సరిగ్గా వినలేదు సార్, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల. యా ఓకే ఓకే ఓకే. అలాగే అలాగే. మ్మ్. ఇంకా ఓకే సార్. ఇంకా ఎవరు ఇంకేమైనా డౌట్స్ కానీ? అనీష్ నీకు ఆల్రెడీ ఈ వీడియో సార్ పంపించేసినట్టున్నా, చూసుకో అనీష్. ఆల్రెడీ పంపించేసాను అనుకుంటా నీకు ఇవన్నీ, అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ వరకు పంపించినట్టున్నా. చూసావా? వెరీ గుడ్. దివ్య చెప్పమ్మా. సార్ యాక్చువల్గా ఈ రోజు క్లాస్ కాదు, ప్రీవియస్ క్లాస్ది నేను నోట్స్ చూసాను సార్. అందులో హీప్ మెమరీ ఉంటుంది కదా, ఆ హీప్ మెమరీలో యూజువల్గా అయితే మనకి డియాలికేట్ చేయడానికి మెమరీ, అంటే డియాలికేట్ చేయడానికి మనకి హీప్ మెమరీలో కుదరదు కదా. ఆటోమేటిక్ గా కుదరదు, అందుకే గార్బేజ్ కలెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు జావాలో. ఓకే సార్. ఓకే. అది నేను యాక్చువల్గా గార్బేజ్ కలెక్టర్ ఆటోమేటిక్ గా చేస్తుంది కదా, అందుకని. ఓకే సార్, అదొకటే డౌట్ ఉంది. ఆటోమేటిక్ చేస్తుంది. ఓకే ఓకే. వెరీ గుడ్. యా. ఇంకా క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ.